హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి2కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చాలా వరకు మాట్లాడుకున్నాం. సో యాక్చువల్గా మనకి 19th అండ్ 20th ఎగ్జామ్స్ అనేవి జరగాలి, కానీ సర్వర్ అనేది క్రాక్ అవ్వటం వల్ల చాలా ఎగ్జామ్స్ అనేవి ఆగిపోయినాయి. సో ఫస్ట్ అయితే 19th రోజున ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. సో ఆటోమేటిక్గా 20వ తారీఖు కూడా ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అయింది కాబట్టి సో మనకి ఇంకా టైం ఉంది. సో మనం రాయటానికి వెళ్ళాం కానీ ఎగ్జామ్ పెట్టలేదు. కానీ చాలామంది పిల్లలు అయితే చాలా లాంగ్ డిస్టెన్స్ పడిన వాళ్ళైతే చాలామంది ఇబ్బంది పడ్డారు. అటు ఇటుగా పాపం వాళ్ళకి 2-3 వేల రూపాయలు వృధా అయిపోయి ఎగ్జామ్ రాయక మళ్ళీ ఎగ్జామ్ వాళ్ళు చేసే పనులు హాలిడేస్ పెట్టుకుని మరి వెళ్ళారు. కానీ అలా జరిగిద్ది అనుకోలేదు, కానీ జరిగింది. సరే, ఏమైనప్పటికీ జరగాల్సింది జరిగిందని పక్కన పడేసి సో మనకైతే టైం దొరికింది. సో వీ హ్యావ్ టైం కాబట్టి ఈ టైంని మనం ఏమాత్రం కూడా వేస్ట్ చేసుకోకుండా మరింతగా ప్రాక్టీస్ చేసుకుందాం. ఓకేనా? ఎవరైతే కోర్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా కోర్ ప్రిపేర్ అవ్వండి. ఇంకోటి, మన ఛానల్లో ఏ ట్రేడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడదు. చాలామంది ట్రేడ్ అడుగుతున్నారు. ట్రేడ్ అనేది అసలు మన ఛానల్లో చెప్పబడదు. మన ఛానల్లో ఓన్లీ సైన్సే అనమాట. ఓకేనా? సో ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్ సంబంధించి నేను ఎవరైనా అడిగితే నేను చెప్పాను, అంతేగాని మన దగ్గర ట్రేడ్ మాత్రం ఏమీ చెప్పబడదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో బీఎస్సీకి సంబంధించి అదేవిధంగా జనరల్ సైన్స్, గ్రూప్ డి ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్కి మనం సైన్స్ని టీచ్ చేస్తాం కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వండి. సో నాకు సంబంధించిన చాలా క్వశ్చన్స్ అనేవి బీఎస్సీ రేపు జరిగే మన మాక్ టెస్ట్లో కనపడిన క్వశ్చన్స్ కానీ ఇంపార్టెంట్ కానీ కొన్ని క్వశ్చన్స్ నేను తీసుకొచ్చాను. వీటిని మనం ఒక మాక్ టెస్ట్ విధంగా ఒక మారథాన్ లాగా మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. ఒక టెస్ట్లో మినిమం 50 క్వశ్చన్స్ పెడతానికి ట్రై చేస్తాను. ఒక వీడియోలో ఒక 45 నుంచి 50 క్వశ్చన్స్ మధ్య పెట్టి సో అక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. మల్టిపుల్ కాన్సెప్ట్స్ దీంట్లో మధ్యలో ఎన్విరాన్మెంట్, అదేవిధంగా ఐటీ లిటరసీ, దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఓకేనా? సో అవి కూడా మీరు జాగ్రత్తగా సాల్వ్ చేయండి. నేను ఆ పీడిఎఫ్స్ కూడా వైసిటీ బుక్లో పెట్టాను. ఓకేనా? అవి కాకుండా వేరేగా కూడా నేను కొన్ని పీడిఎఫ్స్ కూడా సెండ్ చేశాను. వాటిని జాగ్రత్తగా చదవండి. అవి క్లియర్గా చదివితే అర్థమైద్ది. అవి చదవకుండా వాటిని కూడా వీడియోస్ అడుగుతున్నారు. టైం లేదు కాబట్టి ఆ వీడియోస్ చేయట్లేదు. సో వాటి మీద వీడియోస్ చేయడం చాలా కష్టం, కుదరని పని. ఓకేనా? సో మీరు ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే లార్జ్ సిలబస్ అనమాట. వచ్చే 1-2 క్వశ్చన్స్ కోసం అంత చెప్పడం అనవసరం. ఏమైనా కాన్సెప్ట్స్ వస్తే కాన్సెప్ట్స్ మీద నేను టాపిక్స్ చెబుతూ ఉంటాను. వాటి ఓవర్ వ్యూ మాట్లాడుతూ ఉంటాను, వాటికి బౌండరీ మాట్లాడుతూ ఉంటాను. కానీ మొత్తంగా మాట్లాడుతామంటే కుదరని పని. ఓకేనా? సో ఇదనమాట. ఎవరైతే మన వీడియోస్ డైలీ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ మీకు తెలిసిన క్వశ్చన్స్ వస్తే వాటిని బాగా సాల్వ్ చేయండి. ఒకవేళ మీకు తెలియని క్వశ్చన్స్ వస్తే వాటిని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోండి. ఓకేనా? సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటే మోడరేట్గా ఒక పేపర్ని మోడరేట్గా సెట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. మరీ ఈజీగా పెట్టను, మరి హార్డ్గా పెట్టను. ఓకేనా? సో బీఎస్సీ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఎలా ఉంటాయో మోడల్ తెలియడానికి మనం టెస్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి సో జాగ్రత్తగా టెస్ట్ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ప్రతి క్వశ్చన్ కూడా సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం. ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా సరే దాని చుట్టూ మాట్లాడుకుంటూ వెళ్తుంటాం కాబట్టి ఎంతో కొంత మీకు ఉపయోగపడుద్ది. ఓకేనా? సో ఒక ప్రాక్టీస్ సెషన్ అనుకోండి, ఒక ప్రాక్టీస్ మారథాన్ లాగా చాలా వీడియోస్ పెడతాను. ఓకేనా? ఎగ్జామ్ జరిగే వరకు కనపడిన ప్రతి క్వశ్చన్ని అది ఇంపార్టెంట్ అయితే ఇన్సర్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. తెలిసిన క్వశ్చన్స్ తక్కువగా, తెలియని క్వశ్చన్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఓకేనా? ఆల్రెడీ మీరు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఏమైనా కొత్త క్వశ్చన్స్ వస్తే అలాంటి వాళ్ళకు కూడా ఉపయోగపడుద్ది. ఏమాత్రం ఛాన్స్ కూడా తీసుకోకుండా ఉండటానికి నేను వీడియోస్ చేస్తున్నాను. సో మంచిగా నాతో పాటు ప్రాక్టీస్ అవ్వండి. ఓకేనా? ఎన్ని మార్క్స్ వచ్చినాయో అందరూ కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. కింద టోటల్ మనం ఎన్ని క్వశ్చన్స్ రాస్తాం కదా దానికి తగ్గట్టుగా ఎన్ని మార్క్స్ వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా? సో ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ప్రతి క్వశ్చన్లోనికి వెళ్దాం. ఈ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా తక్కువ టైంలో నేను అన్నింటినీ కూడా వెతికి రెడీ చేశాను. సో ఫాస్ట్గా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో అన్నిది మనసులో పెట్టుకొని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ లేట్ అయ్యింది కదా అని ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకేనా? నెగ్లెక్ట్ చేశారో నీ పక్కన కూర్చున్నాడు కొట్టేస్తాడు. అర్థమైందా? ఇప్పుడు కోసమే టైం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అర్థమైందా? ఎక్కడ దొరికితే అక్కడ చదివేద్దామని చూస్తూ ఉన్నారు. వాడు ఇంకా చదువుతాడు, చదివేవాడు ఇంకా చదువుతాడు. నువ్వు నెగ్లెక్ట్ అయ్యావో 2 మార్కులు వెనక్కి వెళ్ళిపోతావు. అర్థమైందా? మన స్కోర్ 70 పైన ఉండాలనేది మన టార్గెట్. ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే నువ్వు ప్రతి విషయాన్ని చాలా కూలంకుషంగా నేర్చుకోవాలి. ప్రతి విషయంలో నీ పక్కనోడి కన్నా నీకు ఆ సబ్జెక్టు, ఆ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. ఆ విధంగా రెడీ అవ్వు. ఓకేనా? అది. సో వెళ్దాం. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1. నీ క్వశ్చన్ నెంబర్ వేసుకుంటూ వెళ్తాను. మధ్యలో అడావుడిలో ఏమైనా క్వశ్చన్ రిపీట్ అయితే దాన్ని రిమూవ్ చేస్తాను. ఓకేనా? సో అడావుడిగా పీడిఎఫ్ రెడీ చేశాను అనమాట. అస్సలు టైం లేదు నాకు. అయినా ప్రాక్టీస్ సెషన్ చేయించాలి, పిల్లల్ని వదిలేయకూడదు, ఇబ్బంది పడతారని చేపిస్తున్నాను. ఓకేనా?
అదవంగా మళ్ళీ మనం జనరల్ సైన్స్ స్టార్ట్ చేసుకోవాలి. సో ఎగ్జామ్ అయిపోయిద్ది అనుకున్నప్పుడల్లా ఇలా జరుగుతూ ఉంది. సో ఏమైనప్పటికీ అర్థమైందా, చదివేవాడు ఎప్పుడైనా చదువుతాడు. ఓకేనా? సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ప్రతి క్వశ్చన్ నాతో పాటు వీడియోని పాస్ చేసుకుని ఆన్సర్ చేయండి. ఎన్ని క్వశ్చన్స్ చేయగలరో చూసుకోండి. మీరు ఇన్ని వీడియోస్ విన్నారు, ఇంత సబ్జెక్ట్ నేర్చుకున్నారు, మరి ఎన్ని పెట్టగలరో చూద్దాం. ఓకేనా? వాట్ ఈస్ ద ప్రైమరీ డిఫరెన్స్ బిట్వీన్ డిసి మోటార్ అండ్ ఏసీ మోటార్? ఓకేనా? చాలా మంది ఇది కోర్ క్వశ్చన్ అనుకుంటూ ఉంటారు. యాక్చువల్గా ఇది ఎలక్ట్రిసిటీకి సంబంధించి అడుగుతూ ఉంటాడు. దీన్ని మనం మాట్లాడుకోలేదులే, ఎక్కువగా అడగడం అనమాట. ఓకేనా? ఎక్కడో 1-2 క్వశ్చన్స్గా కనపడుతూ ఉంటాయి. మీ అందరికీ తెలిసిందే డీసీ మోటార్కి ఏసీ మోటార్కి ముఖ్యమైన డిఫరెంట్ ఏంటి అంటే, మన డీసీ మోటార్ తెలుసు, ఇదిగోండి, దీన్ని నార్త్ పోల్ అంటారు, దీన్ని సౌత్ పోల్ అంటారు. మధ్యలో ఇలాగ వైండింగ్ ఉండిద్ది అనమాట. ఈ వైండింగ్ దగ్గర మనకి షిఫ్ట్ ఉండిద్ది అనమాట, ఇలాగా కమ్యూటేటర్ ఉండిద్ది. ఓకేనా? దీనికి ఇక్కడ బ్రషెస్ ఉంటాయి అన్నమాట. వీటినేమో కమ్యూటేటర్ అంటారు. కమ్యూటేటర్, ఈ కమ్యూటేటర్ని మనం స్ప్లిట్ రింగ్స్ అని కూడా పిలవచ్చు. స్ప్లిట్ రింగ్స్ అని కూడా పిలవచ్చు. ఇక్కడ మనకి కార్బన్ బ్రషెస్ ఉంటాయి అన్నమాట. కార్బన్ బ్రషెస్ టు రిడ్యూస్ ద ఫ్రిక్షన్ అనమాట. ఇదేమో దీన్ని రోటార్ అంటారు. రోటార్ లేదా ఆర్మేచర్ అని కూడా పిలవచ్చు. ఆర్మేచర్ మీకు తెలుసు, ఇది నార్త్ పోల్, సౌత్ పోల్. ఇది స్టేటర్ అనమాట. ఇది ఒక పర్మనెంట్ మ్యాగ్నెట్, స్టేటర్ అనమాట. ఎప్పుడైతే ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది నార్త్ నుంచి సౌత్ పోల్కి ఇలా వెళ్తూ ఉన్నప్పుడు మన పని ఏంటి, కరెంట్ అప్లై చేయాలి. ఇక్కడ బ్యాటరీకి కరెంట్ అప్లై చేసి వోల్టేజ్ అనమాట, వోల్టేజ్ డీసీ వోల్టేజ్ అప్లై చేసి మనం ఈ కమ్యూటేటర్ సహాయంతో ఈ ఆర్మేచర్ని తిప్పాలన్నమాట. ఎప్పుడైతే ఆర్మేచర్ తిరుగుతూ ఉండిద్దో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కట్ చేసింది. వెన్ ఎవర్ కండక్టర్ కట్ ద ఫ్లక్స్ దెన్ ఓన్లీ ఈఎంఎఫ్ ఈజ్ ప్రొడ్యూస్డ్. తెలుసు కదా మనకి ఫారడేస్ ఫస్ట్ లా. ఎవరైనా ఎలక్ట్రీషియన్ చదువుకున్నప్పుడు ఆ బ్రాంచ్ వాళ్ళకి బాగా అర్థమైంది. కండక్టర్ కట్స్ ద ఫ్లక్స్, కండక్టర్ కట్స్ ద ఫ్లక్స్ దెన్ ఓన్లీ ఈఎంఎఫ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ అనమాట. ఎలక్ట్రోమోటివ్ ప్రెస్ అనేది ప్రొడ్యూస్ అయింది. దాని ద్వారా ఆ షాఫ్ట్ అనేది తిరుగుతూ ఉండిద్ది అనమాట. ఓకేనా? మోటార్ అనేది ఏ ఎనర్జీని ఎలా మార్చిద్ది, ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మార్చిద్ది. ఇక్కడ మనకు వోల్టేజ్ ఇచ్చాం, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, షాఫ్ట్ని తిప్పుతున్నాం అంటే ఏంటి, మూమెంట్ అంటే కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ కూడా మెకానికల్ ఎనర్జీలో భాగమే కదా. కాబట్టి మోటార్ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మార్చింది. అదే జనరేటర్ అనుకోండి, మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చింది. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ ఏమి అడిగాడు, డిఫరెన్స్ బిట్వీన్ డీసీ మోటార్ అండ్ ఏసీ మోటార్. రెండు ఒకటే, కానీ ముఖ్యమైన డిఫరెన్స్ ఏంటంటే చూడండి, డీసీ మోటార్లో ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, స్ప్లిట్ రింగ్స్ ఉంటాయి అన్నమాట. స్ప్లిట్ రింగ్స్, దీన్ని మనం కమ్యూటేటర్ అని కూడా పిలవచ్చు. కమ్యూటేటర్ ఎందుకయ్యే ఈ పని అంటే, టు రివర్స్ ద, దీని పని ఏంటి అంటే టు రివర్స్ ద కరెంట్ డైరెక్షన్, అనమాట. ఓకేనా? ఫర్ ఎవ్రీ హాఫ్ సైకిల్, ప్రతి హాఫ్ సైకిల్కి కరెంట్ డైరెక్షన్ మారుతూ ఉండాలి. అలా పొలారిటీస్ చేంజ్ చేయడానికి ఇక్కడ మనం స్ప్లిట్ రింగ్స్ని వాడతాం. వాటిని ఏసీ మోటార్లో స్లిప్ రింగ్స్ అంటారు. సో డీసీ మోటార్లు ఏమో స్ప్లిట్ రింగ్స్ అంటారు, ఏసీ మోటార్లు ఏమో స్లిప్ రింగ్స్ అంటారు. అదే ముఖ్యమైన డిఫరెన్స్ అనమాట. దేనికి, డీసీ మోటార్కి అండ్ ఏసీ మోటార్కి. ఓకేనా? సో కమ్యూటేటర్ అంటే ఏమో పొలారిటీ చేంజ్ చేయడానికి, కార్బన్ బ్రషెస్ ఏమో ఫ్రిక్షన్ తగ్గించడానికి, స్టేటర్ అంటేనేమో పర్మనెంట్ మ్యాగ్నెట్, ఆర్మేచర్ అంటేనేమో రోటార్. ఓకేనా? ఇవి ముఖ్యంగా మోటార్లో ఉండే పార్ట్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ముందు రోజుల్లో వీటి మీద కూడా అడగచ్చు. ఓకేనా? సో ఈ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, ఏ టీ స్క్వేర్ అన్నాడు. ఏ టీ స్క్వేర్ ఈజ్ ప్రైమర్లీ యూజ్డ్ ఫర్ డ్రాయింగ్. గుర్తుంది కదా టీ స్క్వేర్, మనం మాట్లాడుకున్నాం. ఇలా ఉండిద్ది టీ స్క్వేర్ మాట్లాడుకున్నాం. ఓకేనా? ఒక పక్కన దాని పార్ట్ ఏమో హెడ్ అని మాట్లాడుకున్నాం, ఇంకో దాని పేరేమో స్టాక్ అని మాట్లాడుకున్నాం, దీని మధ్య 90 degrees గ్యాప్ ఉండిద్దని మాట్లాడుకున్నాం. మర్చిపోకూడదు ఇంజిన్ డ్రాయింగ్. ఓకేనా? సో 90 pages PDF అనమాట నేను అప్లోడ్ చేసింది. జాగ్రత్తగా చదువుకుంటే ఎక్కువ క్వశ్చన్ పోదు. ఇంకా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి డ్రాయింగ్లో, తీసుకొస్తాను. వాటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాక్టీస్ సెషన్లో అద్భుతమైన క్వశ్చన్స్ చేస్తా. క్వశ్చన్ మిస్ అవ్వకూడదు అంతే. బౌండరీ గీస్తే రావాలంతే. ఏదో ఒక షిఫ్ట్లో ఎవడికోవడికి క్వశ్చన్ రావాలి, ఆవిడ పెట్టాలా అంతే, వస్తాయి. ఓకేనా? ఎంత కష్టపడిందో రాకపోతే అట్టగా. అది ఏ టీ స్క్వేర్ ఈజ్ ప్రైమర్లీ యూజ్డ్ ఫర్ డ్రాయింగ్ హారిజాంటల్ లైన్స్ అనమాట.
హారిజాంటల్ లైన్స్ ట్రావెల్ చేయడానికి ఎక్కువగా మనం టీ స్క్వేర్ని వాడుతూ ఉంటాం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది కూడా మనకి డ్రాయింగ్లో ఒక ముఖ్యమైన ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఓకేనా, హెడ్ స్టాక్ దాని పార్ట్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ పెండులంకి సంబంధించి అనమాట. ఏ పెండులం స్వింగ్స్ ఫ్రమ్ ఇట్స్ హైయెస్ట్ పాయింట్ టు ద లోయెస్ట్ పాయింట్. ఒక పెండులం హైయెస్ట్ పాయింట్ నుంచి లోయెస్ట్ పాయింట్కి వస్తుందంట. వాట్ కెన్ బి సేడ్ అబౌట్ ఇట్స్ కైనెటిక్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీస్ అట్ ద లోయెస్ట్ పాయింట్. లోయెస్ట్ పాయింట్ దగ్గర కైనెటిక్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీస్ ఎలా ఉంటాయి అని అడిగాడు. ఇదిగోండి, ఇది ఒక సింపుల్ పెండులం అనుకోండి. దీన్ని మనం ఇలా లాగాం, ఇది లోయెస్ట్ పాయింట్ అనుకుందాం, ఇది హైయెస్ట్ పాయింట్ అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు లోయెస్ట్ పాయింట్ నుంచి హైయెస్ట్ పాయింట్కి ఇలా తీసుకెళ్ళాం అనుకో, హైటే కదా, అవును కదా, కొంత హైట్లో పెట్టాం కదా. సో కొంత హైట్లో పెట్టినప్పుడు లోయెస్ట్ పాయింట్ దగ్గర అని అడిగాడు. హైట్లో పెట్టామనుకోండి, దానికి పొటెన్షియల్ ఎనర్జీ ఉండిద్ది. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఫార్ములా ఏంటి, ఎంజిహెచ్. అంటే హైయెస్ట్ పాయింట్ అంటే కొంత ఎత్తు పెరిగింది కాబట్టి ఈ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ ఎలా ఉండిద్ది, మ్యాక్సిమం ఉండిద్ది. అంటే హైయెస్ట్ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం ఉంటే మరి లోయెస్ట్ పాయింట్ దగ్గర ఎలా ఉండిద్ది, మినిమంగా ఉండిద్ది. దొరికిపోయింది ఆన్సర్. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ మినిమం, ఇది బి ఆప్షన్ అనమాట. అంటే లోయెస్ట్ పాయింట్ దగ్గర అడిగాడు కాబట్టి లోయెస్ట్ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ మినిమంగా ఉండిద్ది. పొటెన్షియల్ ఎనర్జీ మినిమంగా ఉంటే కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమంగా ఉండిద్ది. అంతే కదా, ఒకటి మినిమం అయితే ఒకటి మ్యాక్సిమం, ఒకటి మ్యాక్సిమం అయితే ఒకటి మినిమం. ఎందుకయ్యా అలాగా, రెండు కాన్స్టెంట్గా ఉంటాయి అని మనం మాట్లాడుకున్నాం. ఎనర్జీ వాజ్ ఆల్వేస్ కాన్స్టెంట్, కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ ఎనర్జీ మనం మాట్లాడుకున్నాం కదా థర్మోడైనమిక్స్లో, అలాంటిది అనమాట. ఓకేనా, సో అట్ లోయెస్ట్ పాయింట్ ఆఫ్ సింపుల్ పెండులం పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ మినిమం, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ మ్యాక్సిమం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ న్యూటన్స్ థర్డ్ లా. న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ ఏంటి అన్నాడు. అవును, న్యూటన్ ఫస్ట్ లా ఏంటి, ఇనర్షియా, దేంట్లో కొలుస్తాం, కేజీస్లో కొలుస్తాము. సెకండ్ లా ఏంటి, మొమెంటం, ఫార్ములా ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. థర్డ్ ఏంటి, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్. మనం మాట్లాడుకున్నాం ఫోర్స్ అనే యూనిట్లో, వీటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ బాయ్ స్టేయింగ్ ఎట్ రెస్ట్ అండ్ టేబుల్, రెస్ట్లో ఉన్నాడు అన్నాడు, కాదు. ఏ బాల్ యాక్సిలరేటింగ్ వెన్ కిక్డ్, కాదు. ఏ పర్సన్ పుషింగ్ అగెన్స్ట్ ఏ వాల్ అండ్ ఫీలింగ్ పుష్ బ్యాక్, ఇదిగోండి పుషింగ్ పుష్ బ్యాక్, యాక్షన్ రియాక్షన్. సో సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ఫోర్త్ క్వశ్చన్. ఓకేనా, ఏ కార్ స్లోయింగ్ డౌన్ డ్యూ టు బ్రేక్స్, కాదనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఏ ఫుల్ సెక్షన్ వ్యూ, ఫుల్గా ఒక పిక్చర్ లేకపోతే ఒక డ్రాయింగ్ పిక్చర్ అనేది ఫుల్ సెక్షన్ వ్యూలో మనకి ఏం తెలిసిద్ది అన్నాడు. ఆఫ్ ద ఆబ్జెక్టా, కాదు. క్వార్టర్ ద ఆబ్జెక్టా, కాదు. స్మాల్ పోర్షనా, కాదు. ఎంటైర్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకేనా, 100కి 100% అనేది మనకి ఫుల్ సెక్షన్ వ్యూలో తెలిసిద్ది. హాఫ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కాదు, క్వార్టర్ ఆబ్జెక్ట్ కాదు, స్మాల్ కాదు, గుర్తుపెట్టుకోండి. సో ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. కమింగ్ టు సిక్స్త్ క్వశ్చన్, విచ్ మెథడ్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ డస్ నాట్ రిక్వైర్ మీడియం. మీడియం అవసరం లేని హీట్ ట్రాన్స్ఫర్ ఏంటి అన్నాడు. కండక్షనా, కాదు. కన్వెక్షనా, కాదు. రేడియేషన్, ఎస్. రేడియేషన్కి మనం ఏం అక్కర్లేదు, మీడియం అక్కర్లేదు. కండక్షన్ అంటే మనకు ఏమొస్తాయి, మెటల్స్ వస్తాయి. ఓకేనా, మెటల్స్ అంటే ముఖ్యంగా మనకేంటి, సాలిడ్స్ అనమాట. నెక్స్ట్ కన్వెక్షన్ అంటే లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. లిక్విడ్స్ గ్యాసెస్లో పాస్ అయ్యేది ఏంటి, కన్వెక్షన్ ద్వారా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. నో మీడియం అంటే ఏంటి, రేడియేషన్. ఉదాహరణకి సన్లైట్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ అవర్ టాపిక్, మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, నో క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్, ఎన్విరాన్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. వాట్ ఈస్ ద టర్మ్ ఆఫ్ డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్. ఓజోన్ లేయర్ డిప్లీషన్కి సంబంధించి కింద వాడిన పదాల్లో ఏ పదాన్ని వాడాలి. కాజ్డ్ బై హ్యూమన్ ప్రొడ్యూస్ కెమికల్స్, హ్యూమన్స్ ద్వారా ప్రొడ్యూస్ అయిన కెమికల్స్ ఓజోన్ లేయర్ని డిప్లీషన్ చేస్తున్నాయి అనమాట. వాటిని ఏమంటారంటే ఓజోన్
లేయర్ డిప్లీషన్ సబ్స్టాన్సెస్ అంటారు, ఓడిఎస్ అంటారు. ఓజోన్ లేయర్ డిప్లీషన్ సబ్స్టాన్సెస్ అనేవి ఓజోన్ లేయర్ని దెబ్బతీస్తున్నాయి. అర్థమైందా? సో ఓజోన్కి హోల్ పడింది, పైన హోల్ పడింది అని మాట్లాడుకుంటూ ఉంటాం, ఓజోన్కి బొక్క పడింది అంటున్నాం కదా, అదనమాట. సో సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? సో ఓజోన్ అంటే ఏంటి ఫార్ములా? O3 అనమాట. ఓజోన్ లేయర్ డిప్లీషన్ సబ్స్టాన్సెస్ ఏంటి అంటాడు, వేటి వల్ల ఓజోన్ లేయర్కి బొక్క పడుతుంది అంటాడు. వేటి వల్ల? క్లోరోఫ్లోరోకార్బన్స్, హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్, కార్బన్ టెట్రా క్లోరైడ్ CCl4, ఇది కాకుండా హ్యాలోన్స్, ఇది కాకుండా మిథైల్ క్లోరోఫామ్, ఇవన్నీ కూడా ఓజోన్ లేయర్ని దెబ్బతీస్తున్న కెమికల్స్ అనమాట. కింది వాటిలో ఓజోన్ని దెబ్బతీసేది ఏంటి, కానిది ఏంటి అని ముందు రోజుల్లో అడగచ్చు. ఓకేనా? మైండ్ ఇన్ యువర్ మైండ్, మీ మనసులో పెట్టుకోండి, మైండ్ ఇట్. నెక్స్ట్ ఎసిడిఫికేషన్. ఎసిడిఫికేషన్ అంటే ఏంటి? CO2 గ్యాస్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోవడం అనమాట. ఎక్కువగా ఓషన్స్ ఎప్పుడైతే CO2 గ్యాస్ని అబ్జర్వ్ చేసుకుంటాయో అప్పుడు ఓషన్స్ ఎసిడిఫికేషన్గా మారిపోతాయి. నెక్స్ట్ స్మాగ్ అంటే ఏంటి? పొగమంచు అనమాట. పొగమంచుని ఏమంటారు? స్మాగ్ అంటారు. పొగమంచు ఎక్కువగా ఉందనుకో, దానివల్ల ఏమైంది? ఎయిర్ పొల్యూషన్ అనేది బాగా పెరిగింది. మనకి ఢిల్లీ, అర్థమైంది, ఆ ప్రాంతంలో బాగా పొగమంచు వల్లేగా చాలా వరకు కెమికల్స్ని అక్కడ ఆ రవాణా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ని ప్రతి సంవత్సరం వింటర్ రాగానే ఎన్నో చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఢిల్లీలో, ఎందుకంటే ఆ లెవెల్లో పొగమంచు బాగా పెరిగిపోతుంది. దాంతోపాటు చుట్టుపక్కల హర్యానా, ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో పొలాలు కాలుస్తారు కాబట్టి ఆ పొగ ఈ పొగమంచుతో కలిసి మరిపీపస్తంగా మారుతుంది. దానికి తోడు ఢిల్లీలో ట్రాఫిక్ ఎక్కువ, సో పొల్యూషన్ అనేది బాగా పెరిగిపోతుంది అనమాట. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మేజర్ పొల్యూషన్, గుర్తుపెట్టుకోండి. గ్లోబల్ వార్మింగ్ మీకు తెలిసిందే కదా. గ్లోబల్ వార్మింగ్ అంటే ఎర్త్ టెంపరేచర్ యావరేజ్ టెంపరేచర్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఎర్త్ యొక్క యావరేజ్ టెంపరేచర్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎర్త్ యొక్క యావరేజ్ టెంపరేచర్ పెరగడాన్ని ఏమంటారు? గ్లోబల్ వార్మింగ్ అంటారు. సో ఈ 4 పదాలకి వివరణ ఇచ్చాను. ఓకేనా? ఇవన్నీ కూడా వైసిటీ బుక్లో క్లియర్గా ఉన్నాయి, తీసి చదివితే క్లియర్గా అర్థమైంది. ఓకేనా? నెక్స్ట్ 8th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ టు వెయిట్ ఈజ్ కరెక్ట్? వెయిట్కి సంబంధించి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అన్నాడు. అంటే దీంట్లో 3 రాంగ్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఆబ్జెక్ట్ వెయిట్ రిమైన్స్ సేమ్ ఎవ్రీవేర్ ఇన్ ద యూనివర్స్ అన్నాడు. తప్పు. ఎప్పుడు ఏది కాన్స్టెంట్గా ఉండిద్ది? మాస్ కాన్స్టెంట్గా ఉండిద్ది. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, యూనివర్స్లో మాస్ అనేది మారదు. వెయిట్ ఈజ్ ఎ స్కేలర్ క్వాంటిటీ. ఎస్, ఇది తప్పు. మాస్ ఈజ్ ఎ వెక్టర్ క్వాంటిటీ, ఇది తప్పే. యాక్చువల్గా మాస్ అనేది స్కేలార్, కానీ వాడు ఏమన్నాడు? వెక్టార్ అన్నాడు. సో వెయిట్ అనేది వెక్టార్, రివర్స్లో ఇచ్చాడు. సో బి ఆప్షన్ కూడా రాంగే. నెక్స్ట్, వెయిట్ ఈస్ ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ ఆన్ ద ఆబ్జెక్ట్ డ్యూ టు గ్రావిటీ. ఎస్, సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. వెయిట్ అంటే ఏంటో కాదు, ఒక భూమి గురుత్వాకర్షణ శక్తి ఒక వస్తువు మీద చూపించింది, అదే దాని బరువు అనమాట. సో ఫార్ములా ఏంటి? W=m⁻g అనమాట. వెయిట్ని దేంట్లో కొలవాలి? అడవుల్లో కేజీ అని అనొద్దు, తప్పు. న్యూటన్ అనమాట. ఓకేనా? మనకి ఎప్పుడైనా ప్రాబ్లంలో వెయిట్ అని చెప్పి కేజీస్లో ఇవ్వడు, న్యూటన్లో ఇస్తాడు. మాస్ అని చెప్పి కేజీస్లో ఇస్తాడు, గమనించండి. ఓకేనా? సో ఒక భూమి ఒక వ్యక్తి మీద ఎంత గురుత్వాకర్షణ శక్తితో లాగుతుందో అదే దాని బలం, దట్ ఈస్ వెయిట్ అనమాట. నెక్స్ట్, an object more mass will always have more weight. ఇది తప్పే. సో C option is the right answer for 8th question. Coming to 9th question. చూడండి 9th question. A 230 volts voltage equal to 230 volts 50 hz AC మోటార్, ఏసీకి ఇచ్చే సప్లై ఇది కాబట్టి ఫ్రీక్వెన్సీ ఉంది. ఓకేనా? దీన్నేమో యాంప్లిట్యూడ్ అంటారు, దీన్నేమో టైం అంటారు. ఆపరేట్స్ విత్ ఏ పవర్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు 0.8. ఇట్ ద కరెంట్ డ్రాన్ ఈజ్ I ఈక్వల్ టు 1 ఆంపియర్, 10 ఆంపియర్. ఓకే, వాట్ ఈస్ ద యాక్చువల్ పవర్ అన్నాడు. ఓకేనా? పవర్ ఈక్వల్ టు V ఇంటూ I, మనకు అంతవరకే తెలుసు, కానీ పవర్ ఫ్యాక్టర్ ఇచ్చాడు కదా,
అది కూడా మల్టిప్లై చేయాలన్నమాట. పవర్ ఫ్యాక్టర్ గుర్తుపెట్టుకోండి. పవర్కి మనకి వోల్టేజ్ ఇంటూ కరెంట్ అనేది తెలుసు, కానీ యాక్చువల్గా ఇఫ్ ద పవర్ ఫ్యాక్టర్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ యూ నీడ్ టు టేక్ ఇన్ టు ద సొల్యూషన్ అనమాట. సొల్యూషన్ సాల్వ్ చేస్తున్నప్పుడు పవర్ ఫ్యాక్టర్ని కూడా తెచ్చుకో. ఓకేనా. సో పవర్ ఎంత 230 volts, కరెంట్ ఎంత 10, పవర్ ఫ్యాక్టర్ ఎంత 0.8 అంటే 8/10, 0 0, 8 2 16, 8 3 24, 184, 0 అనమాట. 1840 వాట్స్ అనమాట. ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, అర్థమైందా. సో పవర్ ఫ్యాక్టర్ని కూడా పవర్ అనే ఫార్ములా ఇన్సర్ట్ చేసుకోవాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. ఎనఫ్, చాలు. నెక్స్ట్ ఇందాక వచ్చింది కదా ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ విపిఎన్? ఇది ఐటీ లిటరరీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. చూడండి, ఈ ఐటీ లిటరసీ క్వశ్చన్స్ అనేవి మీరు చదవకపోయినా ఎంతో కొంత మినిమం నాలెడ్జ్తో జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ ఈజీగా క్యాన్సిల్ చేయొచ్చు. ఓకేనా. సో అది జాగ్రత్తగా గమనించి సాల్వ్ చేయండి. నాకు రాదుగా, చదవలేదు కానీ వదిలేయద్దు. ప్లీజ్ రీడ్ వన్స్, ఒకసారి చదవండి. ఓకేనా. చూడండి ఇప్పుడు, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ టు ఇంక్రీజ్ ద కంప్యూటర్ ప్రాసెసింగ్ స్పీడ్. ప్రాసెసింగ్ స్పీడ్ చేయడానికి దాన్ని వాడతారా? కాదు. టు మేనేజ్ కంప్యూటర్ హార్డ్వేర్ డ్రైవర్స్ కాదు. టు ఆర్గనైజ్ ఈమెయిల్ ఇన్బాక్సెస్ కాదు. చూడండి, వర్చువల్ ప్రైవేట్ అన్నాడు. టు క్రియేట్ సోర్స్ సెక్యూర్ ఎన్క్రిప్టెడ్. అదిగోండి, ప్రైవేట్ అంటే ఎప్పుడు అర్థం ఏంటి? ఎన్క్రిప్టెడ్ అర్థం అనమాట. OLS సెక్యూర్ నెట్వర్క్ లైక్ ద ఇంటర్నెట్. టు క్రియేట్ ఏ సెక్యూర్ ఎన్క్రిప్టెడ్ కనెక్షన్ అంటే ఇంటర్నెట్ అనేది అంత సెక్యూర్ కాదు, దాంట్లో కూడా ఒక ఎన్క్రిప్టెడ్ కనెక్షన్ సెక్యూర్గా పెట్టుకున్నాం అనుకో, అదే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అనమాట. ఓకేనా. ప్రైవేట్ మనం కూడా అంటే ప్రైవేట్ వాట్సాప్కి ఏం పెట్టుకుంటాం? సెక్యూర్ అని పెట్టుకుంటాం. ఆ పదం ఉంది కాబట్టి మోస్ట్లీ బి ఆప్షనే రైట్ ఆన్సర్ అవ్వాలి, అంతే కదా. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. మీరు గమనిస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు, మనసు పెట్టి గమనిస్తే. ఓకేనా, అది గమనించండి. సో కమింగ్ టు 11th క్వశ్చన్. ఎన్విరాన్మెంట్ అడిగిన క్వశ్చన్ అనమాట. 11th క్వశ్చన్. వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ రిస్టోరింగ్ డిగ్రేడెడ్ ఆర్ డ్యామేజ్డ్ ఎకోసిస్టమ్? పాడైపోయిన ఎకోసిస్టమ్ అని మళ్ళా రిస్టోర్ చేయడానికి ఏం చేయాలన్నాడు, పేరులోనే ఉంది. రిస్టోరింగ్ అన్నాడు కాబట్టి ఆన్సర్ ఏంటి? రిస్టోరేషన్, అంతే కదా. పాడైపోయిన ఎకోసిస్టమ్ని నువ్వు డిగ్రేడ్ చేయాలి. డిగ్రేడ్ అయిపోయిన డ్యామేజ్ అయిపోయిన దాన్ని వెనక్కి తేవాలంటే ఏం చేయాలి? రిస్టోర్ చేయాలి. మనం కూడా ఫోన్లో ఏం చేస్తాం? ఫొటోస్ ఏమైనా డిలీట్ చేసామనుకో, అవి రీసైకిల్ బిన్లో ఉంటాయి. వీ హ్యావ్ టు రిస్టోర్ అనమాట. ఓకేనా. మరి కన్జర్వేషన్ అంటే అర్థం ఏంటి? కన్జర్వేషన్ అంటే ప్రొటెక్షన్ అని అర్థం అనమాట. కన్జర్వేషన్ అంటే ప్రొటెక్షన్ చేయాలి. అందుకే మనకి కన్జర్వేషన్ ఆఫ్ స్పీసీసెస్ అంటారు, అంటే ప్రొటెక్షన్ చేయడం. నెక్స్ట్ ప్రిజర్వేషన్. ప్రిజర్వేషన్ అంటే ఏంటి? మెయింటైన్ చేయడం అనమాట. ఉన్నదాన్ని ఉన్నట్టుగా మెయింటైన్ చేసామనుకో చాలు. ఓకేనా. అది మనం కూడా అంటే పచ్చళ్ళు పట్టినప్పుడు మనం ప్రిజర్వేటివ్గా పెడుతూ ఉంటాం పచ్చళ్ళని, వాటిని అలా మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి. అప్పుడే పచ్చళ్ళు పాడవకుండా ఉంటాయి. నువ్వు ఏం కలిపినా పాడైపోతాయి. ఓకేనా. భూమి మీదకి వచ్చాం, భూమిని వాడుకోవాలి, చక్కగా వెళ్ళిపోవాలి, అంతే. పాడు చేయకూడదు, ప్రిజర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఉన్నది ఉన్నట్టు మెయింటైన్ చేసుకుంటే చాలు, తర్వాత తరాలకి మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ మిటిగేషన్. మిటిగేషన్ అంటే అర్థం ఏంటంటే నెగిటివిటీని తగ్గించుకోవడం అనమాట. నెగిటివ్ ఎనర్జీని తగ్గించుకోవడం. ఓకేనా. మన జీవితంలో కూడా మిటిగేట్స్ కాళ్ళు ఉంటారు, చుట్టుపక్కలే ఉంటారు, ఉద్యోగం రాదు రాదు అంటుంటూ ఉంటారు. ముందు అలాంటి వాళ్ళని కట్ చేసి పారేయాలి. వాడి వల్ల సగం మనకు ఉద్యోగం రాదనమాట. వీ నీడ్ టు మిటిగేట్ దమ్, అది అనమాట అర్థం. ఓకేనా, అర్థమైందా. అది ఎకోసిస్టమ్ అంటే ఏంటి? బయోటిక్ అండ్ అబయోటిక్ కాంపౌండ్స్ అన్ని కలిపి ఉంటాయి అనమాట. జీవించేవి, బ్రతికి ఉన్నవి, బ్రతుకు లేనివి. ప్రకృతి అందరికి ఏముండదు, వాటికి లైఫ్ ఉండదు కదా, కొన్ని ఉంటాయి కదా. బయోటిక్ అబయోటిక్ అంటారు, అర్థమైంది. బతికి ఉన్నవి, ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి. ఇది ఎగ్జాక్ట్ పదం అనమాట. ప్రాణం లేనివి, ప్రాణం ఉన్నవి కలిసి ఒక ప్రాంతంలో ఉంటానే దాన్ని బయోస్పియర్ లేదా ఎకోసిస్టమ్ అని పిలుస్తూ ఉంటారు. ఎకాలజీ, ఎకోసిస్టమ్ ఈ పదాలన్నీ ఎన్విరాన్మెంట్లో అడుగుతాడండి. ఆ YCT బుక్లో క్లియర్గా ఉంది, 1-2 పేజీలోనే అర్థమైపోయింది. గో అండ్ రీడ్ దేర్. ఓకేనా. నెక్స్ట్ 12th క్వశ్చన్.
ఏ 10 ohms resistor and 5 ohms resistor are connected in series అన్నమాట. 10 ohms 5 ohms వోల్టేజ్ సప్లై ఎంత ప్లస్ మైనస్ 30 volts. కరెంట్ ఎంత అన్నాడు I = V/R. V ఎంత 30, R ఎంత R1 + R2 10 + 5 అంటే 15 కదా. 30/15 15 ఒకట్లు 15 రెండు 2 amps is the right answer. ఓకేనా, సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ 13వ 13th one. Which simple machine is used to split or separate? స్ప్లిట్ లేదా సెపరేట్ చేయడానికి ఏ సింపుల్ మిషన్ వాడాలి? లివరా కాదు, పుల్లియా కాదు, వీల్ అండ్ ఎగ్జిలా కాదు, ఏంటది? వెడ్జ్ అనమాట. వెడ్జ్ అంటే మనం మాట్లాడుకున్నాం కదా, ఇలా కట్టింగ్ లాగా ఉండిద్ది అనమాట. ఓకేనా, దీనికి గొడ్డలి కర్రలాగా ఉండిద్ది, కొట్టంగానే 2 బద్దలు అయిపోయింది, వెడ్జ్ అనమాట. ఓకేనా, సో షార్పనింగ్ ఎడ్జ్ అనమాట. ఓకేనా, సో వెడ్జ్ అనేది స్ప్లిట్ ఆర్ సెపరేట్ చేయడానికి ఉపయోగపడుతూ ఉండిద్ది. నెక్స్ట్ 14th క్వశ్చన్. విచ్ టైప్ ఆఫ్ ఫోర్స్ అలోస్ ఏ రాకెట్ టు లిఫ్ట్ ఆఫ్ ఫ్రమ్ ద గ్రౌండ్? భూమిపై నుంచి, ఇది గ్రౌండ్ అనుకోండి, గ్రౌండ్ ప్రాంతం నుంచి ఒక రాకెట్ పైకి వెళ్ళాలి. రాకెట్ పైకి వెళ్ళాలి అంటే ఏ ఫోర్స్ కారణం అన్నాడు. విచ్ ఫోర్స్ అలోస్ ద రాకెట్ టు లిఫ్ట్ ఆఫ్ ఫ్రమ్ ద గ్రౌండ్? భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని దాటి రాకెట్ పైకి వెళ్ళాలంటే ఏ ఫోర్స్? ఫ్రిక్షనల్ ఫోర్సా కాదు, గ్రావిటేషనల్ ఫోర్సా కాదు, మ్యాగ్నెటిక్ ఫోర్సా కాదు. గ్రావిటేషనల్ ఫోర్స్ కిందకి పనిచేసేది అయితే రాకెట్కి ఎలా ఉపయోగపడుద్ది? థ్రస్ట్ ఫోర్స్ అనమాట. థ్రస్ట్ ఫోర్స్ని ఏమంటారు? అప్వార్డ్ థ్రస్ట్ ఫోర్స్ అంటారు. అప్వార్డ్ థ్రస్ట్ ఫోర్స్. ఓకేనా, ఈ ఫోర్స్ అనేది అప్వార్డ్ థ్రస్ట్ ఫోర్స్ అనేది గ్రేటర్ దెన్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండాలి. ఓకేనా, సో గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఒక వస్తువుని కిందకి లాగుతూ ఉండిద్ది. సో ఎత్తుకున్న గ్రావిటేషనల్ ఫోర్స్ని దాటి నువ్వు ఒక ఫోర్స్ అప్లై చేయగలిగితే దాన్ని అప్వార్డ్ థ్రస్ట్ ఫోర్స్ అంటారు. ఆ ఫోర్స్ అప్లై అయితేనే రాకెట్ పైకి వెళ్ళింది. ఓకేనా, సో రాకెట్ పైకి వెళ్ళిందంటే ఏ లా అంటాడు. ఏ లా అంటే ఏం చెప్పాలి? న్యూటన్స్ థర్డ్ లా. ఏ ప్రిన్సిపల్ అంటాడు. ఏ ప్రిన్సిపల్ అంటే ఏం చెప్పాలి? చెప్పాను, గుర్తుందా? కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అంటారు. లీనియర్ మొమెంటం. ఓకేనా, లా అడిగితే ఏమో థర్డ్ లా, ప్రిన్సిపల్ అడిగితే ఏమో కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. ఓకేనా, సో ద కండిషన్ అడిగితే ద అప్వార్డ్ థ్రస్ట్ ఫోర్స్ మస్ట్ బి గ్రేటర్ దెన్ గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ ది ఎర్త్. దెన్ ఓన్లీ ద రాకెట్ విల్ లాంచ్, ద రాకెట్ విల్ లిఫ్ట్ ఆఫ్ ఫ్రమ్ ద గ్రౌండ్ టు ద స్పేస్. ఓకేనా, రీసెంట్గా సునీత విలియమ్స్ కిందకు వచ్చారు కదా ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్లో. వాళ్ళు వచ్చిన నౌక, వాళ్ళు ఏ రోజున వచ్చారు, అసలు ఎందుకు వెళ్ళారు, ఎన్ని రెవల్యూషన్స్ చేశారు, స్పేస్లో ఏ స్పేస్ స్టేషన్లో వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ కూడా రాబోయే ఎన్టీపీసీ గ్రూప్ లాంటి ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్ కింద అడుగుతాడు. సో వాటిని దృష్టిలో పెట్టుకొని వాటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు జాగ్రత్తగా చదవండి. ఓకేనా, 15th క్వశ్చన్. ఓకే, విజిబుల్ అవుట్ లైన్స్ అన్నాడు. పేర్లోనే ఉంది విజిబుల్ అవుట్ లైన్స్. విజిబుల్ అంటే ఏం చేయాలి? కనపడాలి. కనపడే లైన్స్ ఎప్పుడైనా డాష్డ్గా ఉంటాయా? కాదు. చైన్డ్గా ఉంటాయా? కాదు. ఫ్యాంట్ లైన్స్ కూడా కాదు. కంటిన్యూస్ థిక్ లైన్ ఇలా ఉండిద్ది అనమాట. కంటిన్యూస్గా ఉండిద్ది, థిక్గా ఉండిద్ది. మరి విజిబుల్గా ఉండాలంటే థిక్గా ఉండాలి అనే చిన్న కామన్ సెన్స్ వాడాలి. ఓకేనా, అప్పుడు థిన్ లైన్స్ అనేవి ఏమైపోతాయి? రాంగ్ అయిపోయింది. ఓకేనా, కంటిన్యూస్గా ఉండాలి. కంటిన్యూగా ఉంటేనే విజిబుల్ లైన్స్ అనమాట. కాబట్టి విజిబుల్ ఎడ్జెస్ని, విజిబుల్ సర్ఫేసెస్ని చూపించడానికి we use continuous thick lines. Those are called visible lines లేదా ఆబ్జెక్ట్ లైన్స్. విజిబుల్ లైన్స్కి ఇంకో పేరే ఆబ్జెక్ట్ లైన్స్ అనమాట. మనం లైన్స్ అనే టాపిక్లో క్లియర్గా మాట్లాడాను. ఓకేనా. 16th క్వశ్చన్, సేఫ్టీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. సేఫ్టీ టూల్స్ ఉంటాయి కదా, సేఫ్టీ మెజర్మెంట్ సింపులే, చదివితే మీకు అర్థమైపోయింది. అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్. ఒక సేఫ్టీ ప్రాసెస్లో అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లో జరిగే పని ఏంటి అన్నాడు. ఇన్స్టాలింగ్ మిషన్ గార్డ్స్, ఇన్స్టాల్ చేస్తాడా? కాదు. ప్రొవైడింగ్ సేఫ్టీ గ్లాసెస్, కాదు. ఇంప్లిమెంటింగ్ జాబ్ రొటేషన్, ఇది రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, సో సేఫ్టీ లోపల అడ్మినిస్ట్రేషన్లో చేసే వాళ్ళ పని ఏంటి? జాబ్ రొటేషన్ అనమాట. ఎవరికి ఏ జాబ్ ఎలొకేట్ చేయాలి అన్న పని మొత్తం వీళ్ళు చూసుకుంటారు. వీళ్ళు ఏ పని ఎవరికి అప్పచెబుతారో వాళ్ళే చేయాలి. వాళ్ళు జాగ్రత్తగా చేస్తే నో ప్రాబ్లం, నో హజార్డస్
నో నో ఎనీ యాక్సిడెంట్ విల్ గో ఆన్ అనమాట. ఎటువంటి ప్రమాదం జరగదు. చెప్పిన మనం మాత్రం చెప్పినోడు చేయలేదో ప్రమాదం జరిగింది అదనమాట. నెక్స్ట్ 17th క్వశ్చన్ జాగ్రత్త చూడండి. ఏ పర్సన్ వెయిట్ ఈజ్ మెజర్డ్ 700 న్యూటన్స్. పర్సన్ యొక్క వెయిట్ 700 న్యూటన్స్ అనమాట. ఇఫ్ ద సేమ్ పర్సన్ స్టాండ్స్ ఆన్ మూన్ మీద ఉంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ రిమైన్ అన్చేంజ్డ్. 770 న్యూటన్ల బరువున్న వ్యక్తి భూమి మీద నించున్నాడు. ఒక్కవేళ ఆ వ్యక్తి మూన్ మీదకి వెళ్తే ఏం మారదు అన్నాడు. పర్సన్ వెయిట్ మారిద్ది, ఫోర్స్ మారిద్ది, ప్రెషర్ అనేది మారిద్ది. ఏం మారదు? మాస్ అనేది మారదు. బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. బికాజ్ మాస్ విల్ నెవర్ చేంజ్. యూనివర్స్లో ఎక్కడైనా ఒక వస్తువుకున్న మాస్ అలాగే ఉండిద్ది. వెయిట్ చేంజ్ అవ్వచ్చు కానీ మాస్ చేంజ్ అవ్వదు. సో బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 18th one. 18th క్వశ్చన్. వాట్ డస్ హజాప్ స్టాండ్స్ ఫర్ ఇన్ రిస్క్ అసెస్మెంట్. ఇదిగోండి, ఈ రిస్క్ సంబంధించిన క్వశ్చన్ బాగా అడుగుతూ ఉంటాడు. రిస్క్ మేనేజ్మెంట్, ఓకేనా, యాక్సిడెంట్స్ మేనేజ్మెంట్ ఇలాంటివి అడుగుతూ ఉంటాడు. హజాప్ అంటే గుర్తుపెట్టుకోండి, హజార్డ్ అండ్ ఆపరేటింగ్ స్టడీ అనమాట. ఓకేనా, జరిగిన ప్రమాదాన్ని ఎలా ఆపరేటబిలిటీగా స్టడీ చేసి దాన్ని సాల్వ్ చేయాలి అన్న ఉద్దేశంతో హజాప్ అంటారు. ఓకేనా, సో హజాప్ అంటే హజార్డ్ అండ్ ఆపరేటబుల్ స్టడీ. హజార్డ్ అంటే ప్రమాదం అనమాట. వై ఈజ్ క్రోబార్. 19th క్వశ్చన్. Why is a crowbar an effective tool for prying objects apart? Prying అంటే పీక వేయడం అనమాట. ఆబ్జెక్ట్స్ని 2 పార్ట్స్గా, లేకపోతే ఒక ఆబ్జెక్ట్లో కొట్టిన మేకుని ఇంకో పార్ట్లోంచి తీయటానికి ఈ క్రోబార్ని ఎందుకు వాడతారు అంటే క్రోబార్ ఈజ్ ఎ లివర్. ఈ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్రోబార్ ఈజ్ ఎ లివర్ అనమాట. మనం మాట్లాడుకున్నాం కదా క్రోబార్, గుర్తుందా? ఇలా మనకి కొక్కెన్ లాంటి మేక్ ఉండిద్ది అనమాట. ఇది మేక్ అనుకోండి, ఈ మేకీలో కొక్కి ఉండిద్ది. ఈ కొక్కింతో మనం పైకి లేపుతూ ఉంటాం అనమాట. ఓకేనా, సో క్రోబార్ గుర్తుపెట్టుకోండి. లివర్ ప్రిన్సిపల్ మీద ఎక్కువగా పనిచేస్తూ ఉండిద్ది, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇట్ వర్క్స్ యాజ్ ఏ వెజ్జా కాదు, స్క్రూవా కాదు, ఫోర్స్ యూజింగ్ ఇంక్లైన్డ్ ప్లేన్ కాదు, స్క్రూ కాదు, వెడ్జ్ కాదు. ఎగ్జాక్ట్ ఏంటంటే లివర్ అనమాట. క్రోబార్ అనేది ఒక లివర్, గుర్తుపెట్టుకోండి. 20th క్వశ్చన్స్. 20వ క్వశ్చన్. ఇది కూడా ఎన్విరాన్మెంట్ అనమాట. ఇది మోస్ట్లీ చాలా ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్లో మీకు ఇలాంటి అగ్రిమెంట్స్ అడుగుతూ ఉంటాడు అనమాట. ఓకేనా, విచ్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఫోకసెస్ ఆన్ రెడ్యూసింగ్ ద రిలీజ్ ఆఫ్ పర్సిస్టెంట్ ఆఫ్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్. పిఓపిస్ అంటారు, గుర్తుపెట్టుకోండి. పర్సిస్టెంట్ ఆఫ్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్, వీటిని తగ్గించాలని ఏ కన్వెన్షన్లో మాట్లాడుకున్నారంటారు? స్టాక్ హోమ్ కన్వెన్షన్ అనమాట. ఓకేనా, స్టాక్ హోమ్ కన్వెన్షన్ ఎప్పుడు వచ్చింది? 1989లో వచ్చింది. 1989లో జరిగిన ఈ స్టాక్ హోమ్ కన్వెన్షన్లో పిఓపిస్ని తగ్గించాలని పెట్టుకున్నారనమాట. ఓకేనా, నెక్స్ట్ మాంట్రియల్ ప్రోటోకాల్. ఇది 1987లో వచ్చింది. మాంట్రియల్ ప్రోటోకాల్ ఇది ఎందుకు అంటే ఓడిఎస్ అనమాట. ఇందాక చెప్పాను కదా, ఓజోన్ లేయర్ డిప్లీషన్ సబ్స్టాన్సెస్. ఓజోన్ లేయర్ బొక్కపడటానికి గల కారణమైన పదార్థాలను తగ్గించడానికి ఏర్పాటు చేసుకున్న ప్రోటోకాల్ అనమాట. దేశాలన్నీ కలిసి ఇలాంటి కన్వెన్షన్స్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి. బేసల్ కన్వెన్షన్ ఇది ఎప్పుడుదో అనమాట, పురాతనమైందనమాట. స్టాక్ హోమ్ 1972 అనమాట. 1972 గుర్తుపెట్టుకోండి. ఇది 1989. ఓకేనా, 1989 ఇదనమాట. 1972 అందుకనే మంచిది, మళ్ళీ సాల్వ్ చేస్తాను. 1972 స్టాక్ హోమ్ కన్వెన్షన్ పిఓబిస్కి సంబంధించి. 1987 ఓడిఎస్ మాంట్రియల్ ప్రోటోకాల్. బేసల్ కన్వెన్షన్ 1989. ఇదెందుకు? హెజార్డస్ వేస్ట్లు, ప్రమాదకరమైన వేస్ట్లు తగ్గించడానికి పెట్టుకున్న ఒక కన్వెన్షన్ అనమాట, బేజల్. నెక్స్ట్ ప్యారిస్, ఇవన్నీ ఊరి పేర్లు అనమాట. ప్యారిస్ అగ్రిమెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2015లో వచ్చిందనమాట ప్యారిస్ అగ్రిమెంట్. భూమి ఇందాక చెప్పే కదా, భూమి యొక్క ఎర్త్ యొక్క యావరేజ్ టెంపరేచర్ పెరిగిపోతుంది. ఆ టెంపరేచర్ని తగ్గించడానికి
ప్యారిస్ అగ్రిమెంట్ వచ్చిందనమాట. ఓకేనా. సో దీని ఉద్దేశం ఏంటి, ఇది వరకు ఇండస్ట్రీస్ ఉన్నప్పుడు కొంత టెంపరేచర్ ఉండేది. అయితే ఇప్పుడు వాళ్ళ ఎజెండా ఏంటి అయ్యా అంటే, వాట్ ఈస్ దర్ ఎజెండా అంటే ప్రీ హిస్టారికల్ పీరియడ్, ప్రీ ఇండస్ట్రియల్ పీరియడ్ అనమాట. అంటే ఇండస్ట్రీస్ ఉన్న కాలంలో టెంపరేచర్ ఎంతైతే ఉందో అప్పుడున్న టెంపరేచర్కి ఇప్పటికి 2 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గించాలన్నమాట. అర్థమైందా, 2 డిగ్రీల సెల్సియస్ తగ్గించాలి. కుదిరితే 1.5 డిగ్రీ సెల్సియస్ తగ్గించాలన్నమాట. కుదిరితే 2 లేదా 1.5 డిగ్రీ అంత టెంపరేచర్కి తగ్గించేయాలి, అంతకన్నా పెంచకూడదు అనమాట. అంటే 2 డిగ్రీల సెల్సియస్ కన్నా పెంచకుండా తగ్గించుకుంటూ టెంపరేచర్ని తగ్గించాలి. టెంపరేచర్ బాగా పెరిగిపోయింది అనుకోండి, గ్లోబల్ వార్మింగ్ బాగా పెరిగిపోయింది. ఓకేనా. గ్లోబల్ వార్మింగ్ పెరగడానికి గల కారణం ఏంటి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనమాట. ఓకేనా. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటి అంటాడు, నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఉంది, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ పెరిగిపోతే గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోయి భూమి యొక్క ఒక యావరేజ్ టెంపరేచర్, సరాసరి టెంపరేచర్ పెరిగిపోతూ ఉండిద్ది. ఆ టెంపరేచర్ని 2 డిగ్రీల సెల్సియస్ లేదా 1.5 డిగ్రీల సెల్సియస్ కన్నా మించకుండా ఉండాలి అని పెట్టుకున్న ఎజెండానే ప్యారిస్ అగ్రిమెంట్, దట్ ఈస్ స్టార్టెడ్ ఇన్ 2015. వీటన్నిటికీ మూల విరాట్ ఎప్పుడయ్యా అంటే 1992 రియో ఎర్త్ సమ్మిట్ అంటారు. రియో ఎర్త్ సమ్మిట్ అంటారు దీన్ని, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. రియో ఎర్త్ సమ్మిట్ అంటారు, రియో సమ్మిట్ లేదా అంటారు, రియో సమ్మిట్ లేదా ఎర్త్ సమ్మిట్ అంటారు. చాలా ఇంపార్టెంట్ అనమాట. 1992లో ఇక్కడ కన్వెన్షన్ వచ్చింది అనమాట, యుఎన్ఎఫ్సిసి, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ అండ్ క్లైమేట్ చేంజ్. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ అండ్ క్లైమేట్ చేంజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ ఆర్గనైజేషన్ ద్వారా సో వాతావరణంలో వచ్చే మార్పుల్ని కంట్రోల్ చేసుకోవడానికి రకరకాల మీటింగ్స్, రకరకాల కన్వెన్షన్స్ని పెట్టుకుంటూ వెళ్ళారు. సో ఆన్సర్ ఈజ్ సి అనమాట. సో పిఓపిస్ని తగ్గించడానికి పెట్టుకుంది స్టాక్హోమ్ కన్వెన్షన్, దట్ ఈస్ 1972. దిస్ ఈస్ ద బౌండరీ అనమాట. ఓకేనా. ఇవన్నీ కూడా వైసీటీ బుక్లోనే ఉంటాయి. మీకు ఓపిక ఉంటే చదివితే మార్కులు వస్తాయి, మీరు చదవలేదో మీకు మార్కులు ఉష్కాకి అనమాట. 21st క్వశ్చన్ చూడండి. ఏ హాట్ కాఫీ 90 డిగ్రీ సెల్సియస్ లెఫ్ట్ ఇన్ 30 డిగ్రీ సెల్సియస్ రూమ్ అనమాట. హాట్ కాఫీ 90 డిగ్రీల సెల్సియస్ దగ్గర వేడి చేశాడు, చేసి రూమ్లో పెట్టాడు. రూమ్ టెంపరేచర్ అంతా 30 డిగ్రీ సెల్సియస్. ఇదేమో కాఫీ, ఇదేమో రూమ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ హీట్ ఎంత, ఏ కాఫీ లూజెస్ హీట్ హెచ్ ఈక్వల్ టు 4200 జౌల్స్ ఎనర్జీని అది లూజ్ అయిపోయింది టు ద సరౌండింగ్స్. ఓకే. ఇట్స్ మాస్, మాస్ ఎంత 20 గ్రామ్స్ అనమాట. ఓకే. వాట్ ఈస్ ద స్పెసిఫిక్ హీట్ అన్నాడు. స్పెసిఫిక్ హీట్ అంటే అర్థం ఏంటి, సిఏ కదా. ఇది ఫార్ములా తెలుసు కదా, క్యూ ఈక్వల్ టు ఎం ఇంటూ సి ఇంటూ డెల్ టీ. ఎన్ని ప్రాబ్లమ్స్ చేసాము మనం. ఓకేనా. క్యూ అంటే ఎంత 4200 జౌల్స్. ఓకే. ఎం అంటే ఎంత 20 గ్రాములు. సి అంటే ఎంత తెలీదు. టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత, ముందేమో 90, తర్వాత ఏమో 30. 90 టెంపరేచర్ 30కి రావాలంటే ఎంత తగ్గాలి, 60కి రావాలి. 90 మైనస్ 30 కదా 60. ఇది అనమాట. ఇప్పుడు మనల్ని ఏమడిగాడు, స్పెసిఫిక్ హీట్ అడిగాడు. అంటే 4200 ఇంటూ బై 20 ఇంటూ 60 అనమాట, ఈక్వల్ టు స్పెసిఫిక్ హీట్. ఇది గ్రామ్స్లో ఉంది, కేజీస్లో మార్చాలా లేదా అనే విషయం ఎలా తెలిసింది, చెక్ ఆప్షన్స్ అన్ని గ్రామ్స్లోనే ఉన్నాయి కాబట్టి ఇచ్చిన మాస్ని కేజీస్లోకి మార్చమాక. ఒకవేళ ఆప్షన్స్లో కేజీస్లో ఉంటే అప్పుడు మార్చు. 0 0 0 0 6 ఒకట్లు 6 ఏళ్ళు 42, 2 ఒకట్లు 2 3.5, 7లో సగం ఎంత 3.5 కదా. డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 3.5 ఉంది కదా, ఇదిగోండి. ఓకేనా. సింపుల్ క్వశ్చన్, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, కాస్త మార్చిచ్చాడు అనమాట. క్వశ్చన్లో మార్పు, విధానంలో మార్పు ఏమీ కాదు. 22వ క్వశ్చన్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో 22nd క్వశ్చన్ ఇది. ఇది నేను ఎలక్ట్రిసిటీలో చదువుదాం అనుకున్నాను, మర్చిపోయాను, ఇక్కడ వచ్చిందిగా చదువుతాను. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ ఇది. దీని మీద 2-3 క్వశ్చన్స్ ఈ మధ్య మాక్ టెస్ట్లో నాకు కనపడ్డాయి, నాకు తెలిసిన వాళ్ళు కూడా పెట్టారు కాబట్టి జాగ్రత్తగా చూడండి ఎలా సాల్వ్ చేస్తాను. ఏ వైర్ హ్యాజ్ రెసిస్టెన్స్ ఆఫ్ 5 ohms. రెసిస్టెన్స్ 5 ohms అంట, ఎంత 20 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ దగ్గర. ఓకే.
కోఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే అది ఆ మెటీరియల్కి ఉన్న రెసిస్టెన్స్ 1 డిగ్రీ సెల్సియస్కి 0.004 పెరుగుతుంది అనమాట. అంటే టెంపరేచర్ పెంచితే రెసిస్టెన్స్ ఏమైంది, పెరిగిద్ది, అంతే కదా. సో మెటల్ అనేది ఒక కండక్టర్, ఒక వైరు. సో వైర్ కాపర్ అనమాట. మెటల్స్కి టెంపరేచర్ పెంచితే రెసిస్టెన్స్ పెరిగిద్ది. కండక్టర్స్ అని తీసుకోండి. సో ప్రతి 1 డిగ్రీ సెల్సియస్ కింద పెరుగుతుంది, 0.004 పెరుగుతుంది. అయితే 50 డిగ్రీల సెల్సియస్కి ఎంత రెసిస్టెన్స్ పెరిగిద్ది అన్నాడు. ఇప్పుడేమో 20 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంది. 50 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ పెరిగితే పెరిగే ఆర్ వాల్యూ ఎంత అన్నాడు. ఓకేనా. సో ఆర్ న్యూ కొత్తగా పెరిగిన రెసిస్టెన్స్ ఈక్వల్ టు ఆర్ ఇనీషియల్ ఇంటూ 1 + ఆల్ఫా ఇంటూ టెంపరేచర్. ఇదన్నమాట ఫార్ములా. ఈ ఫార్ములా పెట్టంగానే చక్కగా ఆన్సర్ వచ్చేసింది. ఫస్ట్ ఆర్ న్యూ మనం కొనుక్కోవాల్సింది కొత్తదే కదా. ఓకే. ఆర్ ఇనిషియల్ ఎంత, 5 ohms. 1 + కోఫిషియంట్ రో కదా, రో తెలుసు కదా మీకు ఎంత, 0.04 అంతేనా, 0.004. ఎస్, 0.004 కాబట్టి 4/1000 అంతే కదా. 0.0004 అంటే 0.004 అంటే 4/1000. పాయింట్తో 3 స్థానాలు ఉన్నాయి కాబట్టి 4/1000 అని రాసుకున్నాను. టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత, 20 నుంచి ఎక్కడికి రావాలి, 50కి పెరగాలి. అంటే ఎంత పెరగాలి, 30 పెరగాలి. 0 0 4 3 12, 12/1000 100. అప్పుడు 0.12, 1 + 0.12 అప్పుడు 1.12 వచ్చింది, అంతే కదా. సో 5 × 1.12 112 5లు, 5 11లు 550, 5 2 10, 560. పాయింట్ తర్వాత 2 స్థానాలు 5.6 ఎక్కడుంది, ఈ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అర్థమైంది పాయింట్. 4/100, 4 3 12/100, 0.12 ఒకటి కలిపాను 1.12, 1.12 × 5 112 5లు 560, 5.60 పాయింట్ తర్వాత 2 స్థానాలు కాబట్టి ఓమ్స్ రెసిస్టెన్సే కదా అదనమాట. కాబట్టి టెంపరేచర్ పెంచితే రెసిస్టెన్స్ పెరిగింది. 20 నుంచి 30 దగ్గరికి వెళ్ళిపోయేటప్పటికి 1 డిగ్రీ సెల్సియస్కి 0.004 లెక్కన 50 వచ్చేటప్పటికి 5.6 ohmsకి అయింది ఆ వైర్ యొక్క రెసిస్టెన్స్. ఓకేనా. మంచి క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మోడల్ రావచ్చు, ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. ఏ కాయిల్ ఆఫ్ రెసిస్టెన్స్ 15 ohms క్యారీస్ ఏ కరెంట్ ఆఫ్ 5 ohms 5 amps ఇన్ 2 minutes. హౌ మచ్ హీట్ అన్నాడు. H = I² R × T. I అంటే ఎంత, 5 5 25, R అంటే ఎంత, 15, టైం అంటే ఎంత, 2 × 60, 15 2 30, 30 × 60, 6 3 18, 2 సున్నాలు 18 × 25, 18 2 360, 18 5 90 అంటే 450, పక్కన 2 సున్నాలు, మొత్తం ఎంత, 45,000 జౌల్స్ అనమాట. ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. కాస్త స్పీడ్ పెంచుతాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఎవరికైనా బాగా ఫాస్ట్ అనిపిస్తే స్పీడ్ని తగ్గించుకొని జాగ్రత్తగా వినండి. ఓకేనా. టైం సరిపోదు, ఎక్కువ స్పేస్ వచ్చింది కాబట్టి నాకు స్పేస్ ఎక్కువ ఉండదు నా ట్యాబ్లో, కాబట్టి నేను 1 hour 1.5 hour నుంచి చేయలేను అనమాట. ఓకేనా. మళ్ళీ క్రాష్ అయిపోయింది, అందుకే స్పీడ్ పెంచి ఫాస్ట్గా చేస్తాను, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ 23ది అయిపోయింది. 24వ క్వశ్చన్. ఏ ర్యాంప్ ఈజ్ యూజ్డ్ టు లోడ్ హెవీ బాక్సెస్ ఆన్ టు ఏ ట్రక్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ సింపుల్ మిషన్ అన్నాడు. ర్యాంప్ అన్నాడు. ఇదిగోండి, ఇలా మనకు వెహికల్ ఉంది, వెహికల్లో మనం ఎక్కిస్తూ ఉంటాం, ఇది వెహికల్, ఈ వెహికల్కి మనం ఇలా ర్యాంప్ వేస్తాం అనమాట. ఇది గ్రౌండ్ నుంచి ర్యాంప్ వేస్తూ ఉంటాం పైకి. ఓకేనా. మనం కూడా స్కూల్ పిల్లలు ఆడుకున్నప్పుడు ఇలా ర్యాంప్ ఉండిద్ది, పిల్లలు జారుతూ ఉంటారు. అలా ర్యాంప్ కిందకి జారాలి అంటే అక్కడ ఏం మెయింటైన్ చేయాలి, కొంత యాంగిల్తో పెట్టాలన్నమాట. సో ఇంక్లైన్డ్ ప్లేన్ అనేది ఒక రకమైన సింపుల్ మిషన్ దట్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ టు లోడ్ హెవీ బాక్సెస్. పైనుంచి ఒక వస్తువు కిందకి రోల్ అవ్వాలన్నా, ర్యాంప్ వైజ్గా జారుకుంటూ రావాలన్నా వీ నీడ్ టు మెయింటైన్ ఇంక్లైన్డ్ ప్లేన్ అనమాట. లెవర్ కాదు, వెడ్జ్ కాదు, పుల్లీ కాదు. నెక్స్ట్ 25వ క్వశ్చన్. వాట్ హ్యాపెన్స్ టు ద మాలిక్యూల్స్ ఆఫ్ ఏ సబ్స్టాన్స్ ఇట్ ఈజ్ హీటెడ్. హీట్ చేసినప్పుడు ఒక ఆబ్జెక్ట్ లోపల ఉన్న మాలిక్యూల్స్ ఏమవుతాయి అన్నాడు.
హీట్ చేసినప్పుడు ఏమైంది, టెంపరేచర్ పెరిగిద్ది. టెంపరేచర్ పెరిగితే కైనెటిక్ ఎనర్జీ పెరిగిద్ది. అప్పుడు మాలిక్యూల్స్ అన్నీ ఒకదాన్ని ఒకటి కొట్టుకుంటూ ఉంటాయి. ఓకేనా. సో దే స్లో డౌన్ కాదు, స్టాప్ కాదు, రిమైన్ సేమ్ కాదు, మూవ్ ఫాస్టర్. బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంతే కదా. మనం మామూలుగా నేల మీద నుంచినప్పుడు చక్కగా ఉంటాం. బాగా కాల్సిన పెన మీద నుంచో డ్యాన్స్ చేస్తావు. నీలో ఉన్న సాగన సంగం నటుడు బయటకు వస్తాడు. అంటే అర్థం ఏంటి, టెంపరేచర్ పెంచితే మాలిక్యూల్స్ అన్ని రైజ్ అవుతాయి. అప్పుడు నువ్వు మామూలుగా ఉండవు, ఎగురుతూ ఉంటావు. అదే విషయం సాలిడ్స్లో, లిక్విడ్స్లో, గ్యాసెస్లో జరుగుద్ది. అదే అక్కడ అడిగాడు అనమాట. అర్థం అవటానికి చెప్పాను అంతే, తప్పుగా అర్థం చేసుకోవద్దు. నెక్స్ట్ 26th క్వశ్చన్. 26th వన్. ఏ ప్రొట్రాక్టర్ అనేది ఏం మెజర్ చేసిద్ది అని అడిగాడు. ప్రొట్రాక్టర్ అనేది ఏం మెజర్ చేసిద్ది, లెంతా కాదు, కర్వేచరా కాదు, థిక్నెస్ కాదు, యాంగిల్స్ని మెజర్ చేయడానికి మనం వాడేది ఏంటి, ప్రొట్రాక్టర్. మనకి 180 degrees ప్రొట్రాక్టర్ ఉంది, 360 degrees ఫుల్ స్కేల్ ప్రొట్రాక్టర్ కూడా ఉంది. ఫుల్ స్కేల్ ప్రొట్రాక్టర్, తెలుగులో దీని పేరు డి కోణం. ఓకేనా. ఒక హాఫ్ సర్కిల్లో ఇలా రేడియస్ తీసుకుంటే, డయామీటర్ తీసుకుంటే, ఎక్కడైనా చూసుకో అక్కడ ఎంత యాంగిల్ ఉండిద్ది అంటే 90 degrees యాంగిల్ ఉండిద్ది. నీకు జామెట్రీలో కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 27th క్వశ్చన్. వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ ద గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఇన్ ద ఎర్త్ యావరేజ్ సర్ఫేస్ టెంపరేచర్? అది కింద చెప్పాగా, ఎర్త్ యొక్క యావరేజ్ సర్ఫేస్ టెంపరేచర్ పెరగటాన్ని ఏ పదంతో సూచించవచ్చు అని అడిగాడు. ఓజోన్ డిప్లీషనా కాదు, ఎసిడిఫికేషనా కాదు, స్మాగ్ ఫార్మేషనా కాదు. సి ఆప్షన్, గ్లోబల్ వార్మింగ్ అనమాట. ఓకేనా. సో ఎర్త్ యొక్క యావరేజ్ సర్ఫేస్ టెంపరేచర్ పెరగటాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు. గ్లోబల్ వార్మింగ్కి కారణం గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఏంటయ్యా కొన్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ పేర్లు చెప్పు అంటే చూడండి, చదువుతాను జాగ్రత్తగా, వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ CH4 మీథేన్, కార్బన్ డైఆక్సైడ్, నెక్స్ట్ నైట్రస్ ఆక్సైడ్, నెక్స్ట్ SF6. దీన్ని ఏమని చదవాలంటే ఎక్సా ఫ్లోరైడ్, సల్ఫర్ ఎక్సా ఫ్లోరైడ్ అని చదవాలి, SF6. తర్వాత ప్రీ ఫ్లోరోకార్బన్స్, వాటర్ వేపర్. ఇవన్నీ కూడా ఎర్త్ యొక్క యావరేజ్ సర్ఫేస్ టెంపరేచర్ పెరగడానికి అనగా గ్లోబల్ వార్మింగ్కి కారణం అనమాట. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించామనుకో గ్లోబల్ వార్మింగ్ తగ్గిపోయింది. ఓకేనా. అడుగుతూ ఉంటాడు CO ఉండిద్దా అంటాడు, ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి, కార్బన్ డైఆక్సైడ్ ఉండిద్ది కానీ కార్బన్ మోనాక్సైడ్ ఉండదు. ఓకేనా, ఎక్కువగా ఉండదు అనమాట. ముఖ్యమైన గ్యాసెస్ ఇవి అనమాట. ఓకేనా. నెక్స్ట్ 28వ క్వశ్చన్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సేఫ్టీ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్? సేఫ్టీ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ పెట్టారంటే దాని అర్థం ఏంటి, టు పనిష్ చేయడంగా కాదు. టు రెడ్యూస్ సేఫ్టీ ట్రైనింగ్ ట్రైన్ అవ్వడం తగ్గిస్తాడా, కాదు. టు ఇంక్రీజ్ ప్రొడక్షన్ కోర్ట్స్ పెంచుకుంటూ ఉంటే సేఫ్టీ పెరిగిద్దా? అర్థమైందా. మీరు కూడా అంతే, వాట్సాప్లో అక్కడక్కడ స్టేటస్లు పెట్టుకుంటే మోటివేషన్ వచ్చిద్దా? కాదే. కష్టపడితే వచ్చింది. కోర్ట్స్ పెట్టుకుంటే రాదయ్యా, కష్టపడాలి దేనికైనా. కాబట్టి టు ఎంకరేజ్ సేఫ్ వర్క్ ప్రాక్టీసెస్ త్రూ రివార్డ్స్. ఎవరైనా సేఫ్గా వర్క్ చేసినప్పుడు, యాక్సిడెంట్స్ని బాగా తెలివిగా కంట్రోల్ చేసినప్పుడు వాళ్ళని పిలిచి సన్మానించామనుకోండి, ఆ రివార్డ్స్ వాళ్ళ మనసులోకి వెళ్ళి వాళ్ళు ఇంకా బాగా పనిచేస్తారు. అప్పుడు సేఫ్టీ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ బాగా పెరిగిద్ది. ప్రమాదాలకి, యాక్సిడెంట్స్కి కాస్త దూరంగా ఉంటాం. అందుకే రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైనా త్వరగా రెస్పాండ్ అయ్యారు అనుకోండి, వాళ్ళు మంచిగా రెస్పాండ్ అయ్యారు కాబట్టి వాళ్ళని ఏం చేస్తూ ఉంటారు, సత్కరిస్తూ ఉంటారు. మనం యూట్యూబ్లో అక్కడ చూస్తూ ఉంటాం. ఓకేనా. అది మంచిది అనమాట. ఇట్స్ అ సేఫ్టీ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ అనమాట. ఓకేనా. ఇట్ ఇనిషియేట్స్ ద కైండ్నెస్ ఇన్ ద పీపుల్. ఒక ప్రతి మనిషి మరొక మనిషికి సహాయం చేయాలి అన్నది ఆలోచన వచ్చిందనుకో, యాక్సిడెంట్స్ ఎక్కువ జరగవు. సహాయం చేస్తూ ఉంటారు కదా, జాగ్రత్త పడుతూ ఉంటారు కదా. సో కాబట్టి ఎంకరేజ్ సేఫ్ వర్క్, జాగ్రత్త పడాలనే విషయాన్ని ప్రాక్టీస్ ద్వారా వాళ్ళ మనసుల్లోకి రివార్డ్స్ని ఇస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండాలన్నమాట. వీ నీడ్ టు ఎంకరేజ్. ఓకేనా. 29th క్వశ్చన్. ఇవన్నీ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అండి, అర్థమైనట్టే ఉంటాయి, కింద పడిపోతారు, జాగ్రత్తగా చేయాలి. 2 cars ఆఫ్ డిఫరెంట్ మాసెస్. ఇది కార్ 1, ఇది మాస్ 2, కార్ 2. masses but equal engine power, starts from rest and accelerate with full throttle.
ఈక్వల్ ఇంజిన్ పవర్ అంట, ఇది గుర్తుపెట్టుకో. ఈక్వల్ ఇంజిన్ పవర్తో ఉన్న వేరు వేరు బరువులు ఐ మీన్ మాసెస్ ఉన్న రెండు కార్లు మంచి స్పీడ్తో స్టార్ట్ అయినాయి అనమాట. విచ్ కార్ విల్ రీచ్ ద హై స్పీడ్ ఫస్ట్ అన్నాడు. యాక్చువల్గా ఒకే రకమైన హీట్ ఇంజిన్స్ వాడారనుకోండి, లోపలన్నీ ఇంజిన్స్ సేమే కదా, కాబట్టి రెండు సమానంగా వెళ్తాయి అని అనుకుంటాం. కానీ మాసులు వేరు, బరువైన వస్తువు లేట్గా వెళ్ళిద్ది, బరువు తక్కువ వస్తువు ముందు వెళ్ళిద్ది. సో ద లైట్ కార్ విల్ రీచ్ హై స్పీడ్ ఫస్ట్. అందుకే కారు ఎప్పుడు తేలిగ్గా ఉండాలి. తేలికైన కారు సమానమైన ఇంజిన్స్ కలిగి ఉన్న బరువైన కారు కన్నా ముందెళ్ళిద్ది. ఓకేనా? ఒక లావుగా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు, ఇద్దరికి సమానమైన ఫుడ్ పెట్టి పంపించాం. సన్నగా ఉన్నాడు ముందు వెళ్తాడు, లావుగా ఉన్నాడు లేట్ వెళ్తాడు. 30వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద డిరైవ్డ్ క్వాంటిటీ ఇన్ ద ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్? డిరైవ్డ్ అన్నాడు. టైమ్ ఫండమెంటల్ క్వాంటిటీ, లెంత్ ఫండమెంటల్ క్వాంటిటీ, టెంపరేచర్ ఫండమెంటల్ క్వాంటిటీ, ఫోర్స్ ఈజ్ ఏ డిరైవ్డ్ కాంటెంట్, డిరైవ్డ్ యూనిటీ క్వాంటిటీ. ఓకేనా? ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ అంటే కేజీ, యాక్సలరేషన్ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. డైమెన్షనల్ ఫార్ములా రాసుకుంటారు కదా, సింపుల్. ఫోర్స్ యూనిట్స్ ఏంటి? న్యూటన్స్ అనమాట. 31వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ బై కన్వెక్షన్? కన్వెక్షన్ అనే పదం రాగానే ఒకటి లిక్విడ్స్ అండ్ గ్యాసెస్, వీటి ద్వారా హీట్ అనేది, ఉష్ణం అనేది ట్రాన్స్ఫర్ అయితే, ప్రసారం జరిగితే వాటిని మన కన్వెక్షన్ అనే ప్రసార పద్ధతి కింద లెక్కేయాలి. చూద్దాం. సన్ వార్మింగ్ ఎర్త్ కాదు, ఇది రేడియేషన్. స్పూన్ గెట్టింగ్ హాట్ వెన్ ప్లేస్డ్ ఇన్ కప్ ఆఫ్ టీ, ఇది టచింగ్ జరుగుతుంది, సో ఇది సాలిడ్స్కి సంబంధించింది. నెక్స్ట్, హీట్ ట్రావెలింగ్ త్రూ మెటల్ రాడ్, ఇది రాడ్ అన్నాడు, సో ఇది సాలిడ్స్కి సంబంధించింది, ఇది కండక్షన్. నెక్స్ట్, వార్మ్ ఎయిర్ రైజింగ్ అండ్ కూల్ ఎయిర్ సింకింగ్, ఎస్ ఎయిర్ అన్నాడు. ఎయిర్ అంటే ఏంటి? గ్యాసే, కాబట్టి సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. వార్మ్ ఎయిర్ రైజింగ్, గుర్తుపెట్టుకోండి. వార్మ్ ఎయిర్ ఎప్పుడు కూడా రైజ్ అయింది. బరువైన గాలి, వేడి గాలి తక్కువ బరువు కలిగి పైకి వెళ్ళిద్ది అనమాట. ఓకేనా? సో రైజెస్, వార్మ్ ఎయిర్ రైజెస్, కూల్ ఎయిర్ సింకింగ్. బరువైన గాలి పైకి వెళ్ళాలి, బరువు తక్కువ గాలి కిందకి రావాలి. అలా రావటం వల్ల మన ఇంట్లో బరువైన గాలి పైకి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిద్ది? ఇంట్లో మనం వెంటిలేషన్ పెట్టుకుంటూ ఉంటాం కదా, ఆ వెంటిలేషన్ గుండా పైకి వెళ్ళిపోయింది. అందుకే వెంటిలేషన్ ఎప్పుడు ఎందుకయ్యా ఇంట్లో పైన పెట్టుకుంటాం, గోడల్లో కింద ఎందుకు పెట్టుకోమంటే బరువైన గాలి అనగా వేడి గాలి బరువు ఎక్కువ కాబట్టి పైకి వెళ్ళిద్ది. వేడి గాలికి బరువు తక్కువ కాబట్టి పైకి వెళ్ళిద్ది, చలిగాలికి బరువు ఎక్కువ కాబట్టి కిందకి దిగిద్ది. బరువైన గాలి కింద ఉండిద్ది, బరువు తక్కువ గాలి పైకి వెళ్ళిద్ది. పైకి వెళ్ళింది కాబట్టి వెంటిలేషన్ ఎప్పుడు కూడా ఎక్కడ పెట్టుకోవాలి? పైన పెట్టుకోవాలి. ఓకేనా? సో వార్మ్ ఎయిర్ రైజింగ్, కూల్ ఎయిర్ సింకింగ్, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కాన్సెప్ట్ అనమాట. 32వ క్వశ్చన్. టూ ఆబ్జెక్ట్స్ మేడ్ ఆఫ్ సేమ్ మెటీరియల్, ఓకే, విత్ డిఫరెంట్ సైజెస్ ప్లేస్డ్ ఇన్ ఏ లిక్విడ్, ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మస్ట్ బి ట్రూ? ఎస్, ఇది అనమాట అసలైన క్వశ్చన్. ఓకేనా? చూడండి. టూ ఆబ్జెక్ట్స్ మేడ్ ఆఫ్ సేమ్ మెటీరియల్ విత్ డిఫరెంట్ సైజెస్, సేమ్ మెటీరియల్తో తయారు చేశారు. ఓకే, డిఫరెంట్ సైజెస్ అనమాట. డిఫరెంట్ సైజెస్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ఏ లిక్విడ్, ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మస్ట్ బి ట్రూ అన్నాడు. చూడండి, లిక్విడ్లో పెట్టినప్పుడు మనకి బియాండ్ ఫోర్స్ చదువుకున్నాం. బియాండ్ ఫోర్స్ అంటే అర్థం ఏంటి? వాల్యూమ్ డిస్ప్లేస్డ్ బై ద బాడీ బై వాటర్. ఒక వస్తువును వాటర్లో పడేసినప్పుడు ఎంతో కొంత వాటర్ని డిస్ప్లేస్ చేసేది ఆ వస్తువు. ఎంత వాటర్ని డిస్ప్లేస్ చేస్తే అదే దాని బియాండ్ ఫోర్స్ అనమాట. మనం మాట్లాడుకున్నాం ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్లో. ఇప్పుడు ఏమన్నాడు? లార్జర్ ఆబ్జెక్ట్ విల్ సింక్. రెండు వస్తువులు తీసుకున్నాడు, ఒకటేమో లార్జర్ ఆబ్జెక్ట్, ఇంకోటి ఏమో స్మాలర్ ఆబ్జెక్ట్. ఓకేనా? ఇప్పుడు బరువైన వస్తువు, బరువు తక్కువ వస్తువు రెండింటినీ వేసాడు. ద లార్జర్ ఆబ్జెక్ట్ విల్ సింక్ కాదు,
ద స్మాలర్ ఆబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్ ఏ గ్రేటర్ బియాండ్ ఫోర్స్. కాదు, ఇది ఆప్షన్ రైట్ అనమాట. లార్జర్ ఆబ్జెక్ట్ విల్ ఎక్స్పీరియన్స్ గ్రేటర్ బియాండ్ ఫోర్స్. ఎందుకంటే లార్జర్ వాల్యూమ్ ఉంటుంది కాబట్టి. లార్జర్ మాస్ ఉందంటే లార్జర్ వాల్యూమ్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో లార్జర్ వాల్యూమ్ ఎప్పుడైతే ఉండిద్దో, ఓకేనా, అది ఎక్కువ వాటర్ని డిస్ప్లేస్ చేసిద్ది. ఎక్కువ వాటర్ని డిస్ప్లేస్ చేసిందంటే ఎక్కువ బియాండ్ ఫోర్స్ ఉండిద్ది. కాబట్టి సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ద లార్జెస్ట్ ఆబ్జెక్ట్ విల్ ఎక్స్పీరియన్స్ ఏ గ్రేటర్ బియాండ్ ఫోర్స్ వెన్ కంపేర్ టు స్మాలర్ ఆబ్జెక్ట్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. 33rd వన్ అనమాట. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సేఫ్టీ అబ్జర్వేషన్? సేఫ్టీ అబ్జర్వేషన్ పెడతాం వల్ల ఏంటి ప్రయోజనం అన్నాడు. టు రెడ్యూస్ ద సేఫ్టీ ట్రైనింగ్. సేఫ్టీ ట్రైనింగ్ తగ్గించడానికి సేఫ్టీ అబ్జర్వేషన్ ఎవరైనా పెడతారా? కాదు. టు ఇంక్రీజ్ ద కోడ్స్. కాదు. టు అసైన్ బ్లేమ్ ఫర్ యాక్సిడెంట్స్. ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకోవడానిక యాక్సిడెంట్ జరిగినప్పుడు? కాదు. మరి ఎందుకు? బి ఆప్షన్. టు ఐడెంటిఫై ద సేఫ్ అండ్ అన్సేఫ్ బిహేవియర్స్. ఎప్పుడైతే సేఫ్టీ అబ్జర్వేషన్ క్లాసెస్ అనేవి మనం ప్రజలకు ఇస్తామో ఏది మంచిది ఏది మంచిది కాదు, ఏది క్షేమం ఏది శామం, అర్థమైందా అన్న విషయం వాళ్ళకి అర్థమైంది అనమాట. సో సేఫ్టీ అబ్జర్వేషన్ ఈజ్ ఫర్ టు ఐడెంటిఫై సేఫ్ అండ్ అన్సేఫ్ బిహేవియర్స్. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇది ఎర్రర్ మీద అడిగిన క్వశ్చన్ అనమాట. ఈ ఎర్రర్ మీద ఏదో అప్పుడప్పుడు క్వశ్చన్ కనపడుతూ ఉండిద్ది. ఇది నేను సాల్వ్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఏ స్టూడెంట్ యూజెస్ మైక్రోమీటర్ ఆఫ్ స్క్రూ గేజ్ మెజర్ ద డయామీటర్ ఆఫ్ వైర్. డయామీటర్ వైర్ని స్క్రూ గేజ్తో కలుస్తున్నాడు. ద లీస్ట్ కౌంట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ ఈజ్ 0.01. ఓకే. ఇఫ్ ద రీడింగ్ ఈజ్ రికార్డెడ్ యాజ్ 1.58 mm రికార్డ్ చేశాడంట. ఎంత వచ్చింది? 1.5 mm వచ్చింది. కానీ ట్రూ వాల్యూ ఎంత? 1.60 mm. అసలైన వాల్యూ ఏమో 1.60, కానీ వాడు కొలిచినప్పుడు 1.5 mm వచ్చింది. కొన్నాడు, షాప్లోకి వెళ్ళి కొన్నాడు, దాని మందం 1.60 అని వచ్చింది. కానీ వీడు స్క్రూ గేజ్ దగ్గరికి వచ్చి కొలిచాడు, అప్పుడు 1.5 mm వచ్చింది, 58 mm వచ్చింది. వాట్ ఈస్ ద రిలేటివ్ ఎర్రర్ అన్నాడు. ఫార్ములా గుర్తుపెట్టుకోండి. రిలేటివ్ ఎర్రర్ ఈక్వల్ టు అబ్సల్యూట్ ఎర్రర్ బై ట్రూ లెంత్ అనమాట. అబ్సల్యూట్ ఎర్రర్ ఎంత అంటే 1.60 బై 1.58. ట్రూ వాల్యూలో నుంచి మనకు వచ్చిన వాల్యూని తీసేస్తే మనకి అబ్సల్యూట్ ఎర్రర్ వచ్చింది 0.02 వస్తుంది, అంతే కదా. ఇప్పుడు అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఎంత? 0.02 బై ట్రూ లెంత్ ఎంత? 1.60. పైన పాయింట్ 2 స్థానాలు, ఇక్కడ పాయింట్ 2 స్థానాలు, పాయింట్ క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు 2/160, 2 1 2 8 1/80 వచ్చింది. సో 80ని 1తో భాగించాలి. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకో, పోదు. ఇంకో 0 పెట్టుకో, 100. 8 రోళ్ళు, 8 రోళ్ళు పోదుగా, 8 1 80, 20 మిగిలింది. అప్పుడు నెక్స్ట్ ఏమైంది? 0.12. పాయింట్ పెట్టుకున్నా కాబట్టి ఇంకో 0 పెట్టుకున్నా, 8 రోళ్ళు 160. నెక్స్ట్ 160 వచ్చింది, 40 వచ్చింది. 5 పెట్టుకుని 0 పెట్టుకుంటే 8 5 85, 400. సో 0.125 అనమాట. ఓకేనా. సో డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 80ని 100తో భాగిస్తే 100, 1/80 అంటే 0.125 అనమాట. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. రిలేటివ్ ఎర్రర్ ఈక్వల్ టు అబ్సల్యూట్ ఎర్రర్ బై ట్రూ లెంత్. చాలా ఇంపార్టెంట్, ఎందుకైనా మంచిది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ వచ్చింది అనుకో సాల్వ్ చేసుకోవచ్చు. ఇదేమో 34th క్వశ్చన్. ఇప్పుడు 35th క్వశ్చన్. Which of the following factors does not affect the resistance of air? రెసిస్టెన్స్ ఆఫ్ వైర్ ని ఎఫెక్ట్ చేయండి ఏంటి? టెంపరేచర్ ఎఫెక్ట్ చేసిద్ది, మెటీరియల్ ఆఫ్ ది వైర్ ఎఫెక్ట్ చేసిద్ది, లెంత్ ఆఫ్ ది వైర్, టైప్ ఆఫ్ కరెంట్. ఎస్, డి ఆప్షన్. ఏ కరెంట్ దాని గుండా వెళ్తుందన్న విషయం రెసిస్టెన్స్ని ఎప్పుడు కంట్రోల్ చేయదు. ఏ కరెంట్ అన్నాడు, కరెంట్ అన్లా, ఏ కరెంట్ అన్నాడు, టైప్ ఆఫ్ కరెంట్ అన్నాడు. డిసియా ఏసీయా అది కాదు లెక్క. అసలు వెళ్ళే కరెంట్ అనేది రెసిస్టెన్స్ని డిసైడ్ చేయదు. ఆర్ ఈక్వల్ టు ρ L/A గుర్తుందిగా. దీంతో పాటు టెంపరేచర్ కూడా పక్కన ఉండిద్ది.
టెంపరేచర్ పెంచితే రెసిస్టెన్స్ పెరిగిద్ది. ఇందాక కూడా మాట్లాడుకున్నాం. 36వ క్వశ్చన్. ఏ మెషిన్ ఇంక్రీజెస్ ద పవర్ అవుట్పుట్ ఆఫ్ an engine without changing its efficiency, its fuel efficiency. What happens to the force it can exert on the object at a given speed అన్నాడు. ఏ మెషిన్ ఇంక్రీజెస్ ద పవర్ని పెంచామనుకోండి, ఫోర్స్ ఏమైంది? పెరిగిపోయింది, ఇంక్రీజెస్. అంతే కదా. పవర్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ వెలాసిటీ, ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకేనా, ఫోర్స్ ఇంటూ వెలాసిటీ అనమాట. పవర్ని పెంచేసావు, ఫోర్స్ కూడా పెరిగిపోయింది అనమాట. సో పవర్ ఇంక్రీజెస్ ఆటోమేటికల్లీ అట్ ఫుల్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ. మంచి ఫ్యూయల్ ఉన్నప్పుడు ఇంకేమైపోయింది? ఫోర్స్ కూడా పెరిగిపోయింది అనమాట. 37th క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్. ఏ సైక్లిస్ట్ రైడింగ్ అనే స్ట్రైట్ రోడ్. ఒక స్ట్రైట్ రోడ్ మీద ఒక సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నాడు. అప్లైస్ బ్రేక్స్ అండ్ కమ్స్ టు స్టాప్. అలా తొక్కుతూ వెళ్తున్నాడు, బ్రేక్ వేసాడు, సైకిల్ ఆగిపోయింది. వాట్ కైండ్ ఆఫ్ మోషన్ డస్ ద సైకిల్ ఎక్స్పీరియన్స్ అని అడిగాడు. స్ట్రైట్ రోడ్లో సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నాడు, బ్రేక్ తొక్కంగానే సైకిల్ ఆగిపోయింది, అది ఏ మోషన్ అన్నాడు. చూడండి, సర్క్యులర్ మోషనా? కాదు. స్ట్రైట్ రోడ్ అన్నాడు కదా. పీరియాడిక్ మోషనా? కాదు. అది సింపుల్ మెండిలోనా కదా. ఆప్షన్స్ ఈ రెండింటి మధ్య ఉండొచ్చు. యూనిఫామ్ మోషనా? ఇది కూడా కాదు. ఎందుకు? యూనిఫామ్ మోషన్లో స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. కానీ ఇక్కడ స్పీడ్ ఏమవుతుంది? బ్రేక్ తొక్కాడు అంటే స్పీడ్ మెల్లిమెల్లిగా ఏమైపోయింది? తగ్గిపోయిద్ది. కాన్స్టెంట్ స్పీడ్ ఉన్నప్పుడు కదా యూనిఫామ్ మోషను. నువ్వు బ్రేక్ తొక్కుతున్నావు అంటే అర్థం ఏంటి? స్పీడ్ తగ్గిపోతుంది కదా. కాబట్టి బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకడు సైకిల్ ఫాస్ట్గా తొక్కొచ్చి బ్రేక్ వేసాడు అంటే దట్ ఈజ్ యూనిఫామ్ మోషన్. అది ఎందుకంటే స్పీడ్ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది కాబట్టి. 38th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ మేజర్ కాంట్రిబ్యూటర్ టు లైట్ పొల్యూషన్. లైట్ పొల్యూషన్కి మేజర్ కాంట్రిబ్యూషన్ ఏంటి? న్యాచురల్ మూన్ లైట్ కాదు. అట్మాస్ఫియరిక్ ఏరోజోల్స్ కాదు. అరోరాస్ కాదు. అరోరా బొరియాలిస్, అరోరా ఆస్ట్రాలిస్ అని మనకి ఉత్తర దక్షిణ ధ్రువాల్లో ఏర్పడుతూ ఉంటాయి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల, మ్యాగ్నెటిజం వల్ల. సో అవి కాదనమాట. ఎక్సెసివ్ మిస్డైరెక్టెడ్ ఆర్టిఫిషియల్ లైట్. ఎస్, ఆర్టిఫిషియల్ లైట్ వల్ల చాలా ప్రమాదం. అలాంటి లైట్స్ లైట్ పొల్యూషన్ వాతావరణంలో పెంచుతూ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ 39th క్వశ్చన్. హిడెన్ లైన్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై. హిడెన్ లైన్స్ అంటే అర్థం ఏంటి? బి ఆప్షన్. డాష్డ్ థిన్ లైన్స్ హిడెన్ లైన్స్తో చూపిస్తారు. ఇవి ఎందుకు? నాన్ విజిబుల్ ఆబ్జెక్ట్స్కి ఒక సర్ఫేసెస్ని అదేవిధంగా ఎడ్జెస్ని చూపించడానికి, బాగా కనపడకుండా ఉండి ఆబ్జెక్ట్ యొక్క వ్యూని మనకి సరిగ్గా అర్థం చేసేలా ఉండట్లా, అలాంటప్పుడు దాన్ని వాడతారనమాట. హిడెన్ లైన్స్ వాడాడు అంటే అక్కడ మనకి ఏదో కనపడింది ఒకటి ఉంది అని అర్థం. ఆ అర్థానికి రావాలన్నమాట. ఓకేనా. సో కంటిన్యూస్ థిన్ కాదు. కంటిన్యూస్ థిన్ అనేది మాట్లాడుకున్నాం. విజిబుల్ లైన్స్. చైన్ థిన్ కాదు. సో కంటిన్యూస్ థిక్ అనమాట, అది గుర్తుపెట్టుకోండి. జిగ్జాగ్ లైన్స్ కూడా కాదు. డాష్ లైన్స్ అనమాట. హిడెన్ లైన్స్ లేదా డాష్ లైన్స్ అనొచ్చు. నెక్స్ట్ 40th క్వశ్చన్. ఎందాక వచ్చిందిగా, ఇది కూడా వచ్చిందా? ఇది చూద్దాం. 40th క్వశ్చన్. ఏ రాక్ అండ్ స్పాంజ్ ఈక్వల్ మాసెస్ ప్లేస్డ్ ఇన్ వాటర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నాడు. ఏ రాక్ అండ్ స్పాంజ్ ఈక్వల్ మాసెస్ ఓకే ఆర్ ప్లేస్డ్ ఇన్ వాటర్. రాక్ని స్పాంజ్ని రెండింటిని వాటర్లో పెట్టాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నాడు. చూడండి, స్పాంజ్ ఎక్స్పీరియన్సెస్ ఏ గ్రేటర్ బ్యూనెంట్ ఫోర్సా, రాక్ ఎక్స్పీరియన్సెస్ ఏ గ్రేటర్ బ్యూనెంట్ ఫోర్సా, బోత్ సేమ్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతాయా, అసలు బియాండ్ ఫోర్సే ఉండదా అని అడిగాడు. బియాండ్ ఫోర్స్ అంటే మాట్లాడుకున్నాం, ఒక వస్తువుని నీటిలో పెట్టినప్పుడు కింద నుంచి అప్వర్డ్ ఫోర్స్ అనమాట. కింద నుంచి కనపడకుండా అప్వర్డ్లో పనిచేసే ఫోర్స్నే అప్వర్డ్ ఫోర్స్ మనం ఏమన్నాం? బియాండ్ ఫోర్స్ అని మాట్లాడుకున్నాం. అయితే చూడండి, బియాండ్ ఫోర్స్ అంటే అర్థం ఏంటి? బియాండ్ ఫోర్స్ అనేది ఎప్పుడు ఉండిద్ది అంటే లార్జెస్ట్ వాల్యూమ్ డిస్ప్లేస్ అవ్వాలన్నమాట. అంటే నువ్వు పంపిస్తున్న వస్తువు ఎంతో కొంత వాటర్ని డిస్ప్లేస్ చేయగలగాలి. డిస్ప్లేస్ చేయగలిగిన వస్తువు ఎక్కువ బియాండ్ ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేసిద్ది.
మళ్ళా చదువుతున్నాను. డిస్ప్లేస్, వాటర్ని డిస్ప్లేస్ చేయగలిగిన వస్తువు ఎక్కువ బియాండ్ ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేసింది. ఇప్పుడు రాక్ ఎక్స్పీరియన్సెస్ ఏ గ్రేటర్ బియాండ్ ఫోర్స్ దెన్ స్పాంజ్ అన్నాడు. ఒక రాయి నీళ్ళలో వేసినప్పుడు రాయి ఏమైనా వాటర్ని పీల్చుకునిద్దా? లేదు కదా. కాబట్టి బి ఆప్షన్ కాదు. 2 అన్నాడు, కాదు. డి ఆప్షన్ కూడా కాదు. ఈ ఆప్షన్ రైట్. స్పాంజ్ ఎక్స్పీరియన్సెస్ గ్రేటర్ బియాండ్ ఫోర్స్. స్పాంజ్ని ఒత్తుతున్నప్పుడు తేలిగ్గా ఉండిద్ది, కానీ తేలిగ్గా ఉన్న వస్తువు మీద ఎక్కువ బియాండ్ ఫోర్స్ పనిచేసిద్ది. అలా పనిచేసి పైకి నెడుతూ ఉండిద్ది. అలా నెట్టి 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 ఎక్కువ ఫోర్స్ నెట్టేటప్పటికి ఎక్కువ బియాండ్ ఫోర్స్ పనిచేసి స్పాంజ్ బాగా నీటిని పీల్చుకునిద్ది. అందుకే నీటిని పీల్చుకునే గుణం తక్కువ బియాండ్ ఫోర్స్ ఉన్న దానికన్నా ఎక్కువ బియాండ్ ఫోర్స్ ఉన్న వస్తువుకి ఎక్కువ. సో స్పాంజ్ ఎక్స్పీరియన్సెస్ గ్రేటర్ బియాండ్ ఫోర్స్ దెన్ రాక్. రాక్ విల్ experience less beyond force because it displaces less volume. తక్కువ వాల్యూమ్ని డిస్ప్లేస్ చేసింది కాబట్టి తక్కువ బియాండ్ ఫోర్స్. ఎక్కువ వాల్యూమ్ని డిస్ప్లేస్ చేసింది కాబట్టి ఎక్కువ బియాండ్ ఫోర్స్. ఓకేనా. కాన్సెప్ట్ చాలా కష్టంగా ఉండిద్ది. సబ్జెక్ట్ విని అర్థం చేసుకున్న వాళ్ళే పెట్టగలరు. ఎవడు పెడితే వాడు పెడితే అందరికి ఉద్యోగాలు వస్తాయిగా. అది కాబట్టి చెబుతుంది నేను కష్టం, మీకు ఇబ్బందిగా ఉండొచ్చు. అలా ఉంది అంటే ఈ సబ్జెక్ట్ మీద ఐడియా లేదని. జాగ్రత్తగా వెళ్ళి మాస్ ఓల్యూనిస్లో చక్కగా చెప్పా, వినొస్తే అర్థమైంది. నెక్స్ట్ 41వ క్వశ్చన్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డేటా కంప్రెషన్? డేటాను ఎందుకు కంప్రెస్ చేస్తారు? సింపుల్, డి ఆప్షన్. టు రెడ్యూస్ ద సైజ్ ఆఫ్ డేటా ఎఫిషియెంట్ స్టోరేజ్ ఫర్ ట్రాన్స్మిషన్. మనం కూడా అంతే కదా, వాట్సాప్లో ట్రాన్స్మిట్ చేయాలంటే కంప్రెస్ చేయాలి. ఎక్కువ సైజ్ ఫైల్స్ని మనం ట్రాన్స్మిట్ చేయలేం. ఎందుకు? అది కుదరని పని. ఎఫిషియెంట్ స్టోరేజ్ ప్రాబ్లం కావచ్చు, ట్రాన్స్మిషన్కి ప్రాబ్లం కావచ్చు, వాట్ ఎవర్ ద ప్రాబ్లం, వీ నీడ్ టు డేటా కంప్రెషన్. దట్ మీన్స్ రెడ్యూస్. సింపుల్. దీనికి ఏమైనా చదవాలా? చదవంగానే కూడా అర్థమైంది. కాన్సెప్ట్ మొత్తం నేర్చుకోవాల్సిన పనే లేదు. 42వ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మిషన్ యూజెస్ కాంబినేషన్ ఆఫ్ లివర్ అండ్ వెడ్జ్? లివర్ వెడ్జ్ రెండు కలిపిన ఒక సింపుల్ మిషన్ ఏంటి అన్నాడు. పుల్లి సిస్టమా? కాదు. ర్యాంపా? కాదు. బైసైకిలా? కాదు. సీజర్స్. ఇది కత్తిరి అనుకోండి. ఓకేనా. ఇదేంటి? షార్ప్గా ఉండే ప్రాంతం. ఓకేనా. సో ఈ మొత్తం సీజన్ అనేది ఏంటి? ఒక లివర్. ఈ లివర్లో కూడా మనం ఏం వాడాం? షార్పనింగ్ ఎడ్జెస్ వాడాం. అంటే వెడ్జే కదా. సో షార్పనింగ్ ఎడ్జెస్ వాడాము, లివర్ రెండు, కాబట్టి రెండు సింపుల్ మిషన్స్ని కలిపాడు. సో లివర్ అండ్ వెడ్జ్ రెండు సింపుల్ మిషన్స్ని కలిపిన తర్వాత వచ్చిన మిషనే సిజర్. ఓకేనా. సిజర్కి మధ్యలో ఫల్క్రమ్ ఉండిద్ది, ఒక పక్కన ఎఫర్ట్, ఇంకో పక్కన లోడ్ ఉండిద్ది. ఇట్ ఈజ్ ఏ ఫస్ట్ క్లాస్ లివర్. గుర్తుపెట్టుకోండి. 43వ క్వశ్చన్. an ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్. ఒక ఆబ్జెక్ట్ సర్క్యులర్ పాత్లో తిరుగుతుంది అనమాట. అట్ కాన్స్టెంట్ స్పీడ్. ఇది చాలా ఇంపార్టెంట్. కాన్స్టెంట్ స్పీడ్లో ఒక వస్తువు సర్క్యులర్ పాత్లో తిరుగుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నాడు. ఆబ్జెక్ట్ హ్యాస్ జీరో వెలాసిటీయా? కాదు. ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ యాక్సలరేటింగా? కాదు. ఆబ్జెక్ట్ ఈజ్ యాక్సలరేటింగ్. ఇది ఆన్సర్. ఆబ్జెక్ట్ ఈజ్ యాక్సలరేటింగ్ బికాజ్ ఇట్స్ డైరెక్షన్ చేంజింగ్. అది పాయింట్. ఇలా చూసామనుకోండి, ఇక్కడ డైరెక్షన్ ఎలా ఉండిద్ది. ఇలా చూసామనుకోండి, ఇక్కడ డైరెక్షన్ ఎలా ఉండిద్ది. ఇలా చూసామనుకోండి, ఇక్కడ డైరెక్షన్ ఎలా ఉండిద్ది. కాన్స్టెంట్ స్పీడ్తో ఒక వస్తువు తిరుగుతున్నప్పుడు, యాక్సలరేషన్ అవుతున్నప్పుడు డైరెక్షన్ చేంజ్ అవుతూ ఉండిద్ది. లోపల వైపుకి బలం పనిచేస్తూ ఉండిద్ది. ఆ బలాన్ని మనం సెంట్రిపీటల్ ఫోర్స్ అంటారు, అభికేంద్ర బలం అంటారు. లోపల వైపుకి పనిచేసే యాక్సలరేషన్ సెంట్రిపీటల్ యాక్సలరేషన్. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో కూడా చెప్పాను. ఫోర్సు అండ్ యాక్సలరేషన్ రెండు ప్యారల్గా పనిచేస్తూ ఉంటాయి, రెండు ఇటువైపే ఉంటాయి అన్నమాట. సో కాన్స్టెంట్ స్పీడ్తో వస్తువు తిరుగుతున్నప్పుడు డైరెక్షన్ అనేది చేంజ్ అయ్యిద్ది. సెంట్రిపెటల్ ఫోర్స్ కేంద్రం వైపుకి పనిచేసిద్ది, సెంట్రిపెటల్ యాక్సలరేషన్ కూడా కేంద్రం వైపే ఉండిద్ది. మరి బయట వైపుకి ఉండేది ఏంటి? టాంజెంటియల్ యాక్సలరేషన్. లోపలికి ఒకటి లాగుతుంటే బయటకి ఇంకోటి లాగుతూ ఉండిద్ది. ఎందుకు అయ్యాలి అలా లాక్కుంటున్నాయి? ఎందుకంటే వస్తువు ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్లో వెళ్తానికి ఇష్టపడుతూ ఉండిద్ది. కానీ మనం ఏం చేసాం? తిప్పుతున్నాం. చక్కగా వెళ్ళేదాన్ని తిప్పుతున్నాం కదా, ఇష్టం లేక తిరుగుతుంది. అలా తిరగటం వల్ల ఇన్ని రకాల ఫోర్సులు పనిచేస్తున్నాయి. ఓకేనా. 44th క్వశ్చన్. వాట్ హ్యాపెన్స్ టు ద రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టర్?
when length is doubled while keeping the cross sectional area constant. ఇది R1, ఇది R2, rho L by A, rho L by A, AA కాన్స్టెంట్, రో కాన్స్టెంట్. ఓకే, లెంత్ ఏమైంది, ఇక్కడ L ఉండాల్సి వస్తే ఇక్కడ 2L అయింది, ఇది క్యాన్సిల్, అప్పుడు రెసిస్టెన్స్ ఏమైంది, డబుల్ అయింది. సో డైరెక్ట్లీ ప్రొపోర్షనల్. లెంత్ని డబుల్ చేస్తే రెసిస్టెన్స్ డబుల్, లెంత్ని త్రిబుల్ చేస్తే రెసిస్టెన్స్ త్రిబుల్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ 45th one. Which one of the following compounds is responsible for converting mechanical energy to electrical energy? ఇదిగోండి, జనరేటర్లో మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారేది అన్నాడు. రోటర్ అనేది ఒక రొటేటింగ్ పార్ట్. రోటర్ లోపల టచ్ అయి ఉన్న పార్ట్ ఏంటి, ఆర్మేచర్. ఇది ముఖ్యమైన కారణం అనమాట. సో ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. రోటార్ని కలిపి ఆర్మేచర్ లేదా రోటార్ అంటారు. సో ఆర్మేచర్ అనేది ముఖ్యమైనది, ఎందుకంటే వైండింగ్స్ అన్ని చుట్టూ ఉండేది అదే కదా, షాఫ్ట్తో పాటు తిరిగేది అదే, కాబట్టి అది ముఖ్యం అనమాట. కమ్యూటేటర్, దాన్నే స్ప్లిట్ రింగ్స్ అంటారు, పొలారిటీని చేంజ్ చేయడానికి. డీసీలో అయితే స్ప్లిట్ రింగ్స్, ఏసీలో అయితే స్లిప్ రింగ్స్. ఫస్ట్ క్వశ్చన్ అదే కదా. బ్రషెస్, ఫ్రిక్షన్ తగ్గించడానికి, అది కూడా కార్బన్ బ్రషెస్. చూసారా, మళ్ళా వచ్చింది క్వశ్చన్, ఇంపార్టెంట్. 46. సీసా ఇన్ ఏ ప్లే గ్రౌండ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. సీసా అనేది ఫస్ట్ క్లాస్ లివర్ అనమాట. సీసా, స్ప్రింగ్, ఓకేనా, ఇవన్నీ కూడా ఏంటి, ఫస్ట్ క్లాస్ లివర్స్, గుర్తుపెట్టుకోండి. 47th క్వశ్చన్. ఏ కార్ మూవ్స్ అప్ ఏ హిల్. ఒక కారు కొండెక్కుతుంది అనమాట. మూవ్స్ అప్ ఏ హిల్ విత్ కాన్స్టెంట్ స్పీడ్. స్పీడ్ ఎలా ఉంది, కాన్స్టెంట్ గా ఉంది. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది వర్క్ డన్ బై ద గ్రావిటీ. నేచర్ ఆఫ్ ది వర్క్ డన్ బై ద గ్రావిటీ అన్నాడు. చూడండి, ఒక వస్తువు భూమిపై నుంచి కొంత ఎత్తుకు పైకి వెళ్తుంది. పైకి వెళ్తున్నప్పుడు జీ వాల్యూ ఏం తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోవాలి, అంతే కదా. ఒక వస్తువు కిందకి పడుతుందంటే జీ వాల్యూ పాజిటివ్, ఒక వస్తువు పైకి వెళ్తుందంటే జీ వాల్యూ నెగిటివ్ తీసుకోవాలి. అంటే కొండ మీదకి వెక్కుతున్న కారు అనేది గ్రావిటీకి వ్యతిరేకంగా వెక్కుతుంది కాబట్టి జరిగే పని నెగిటివ్ వర్క్. సో బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. కారు కొంత ఎత్తు నుంచి భూమి మీదకి దిగుతుంటే పాజిటివ్ వర్క్, ఓకేనా. కొంత ఎత్తుకు పైకి వెళ్తుంటే నెగిటివ్ వర్క్ అనమాట, ఓకేనా. ఎందుకు, ఫోర్స్ ఒకవైపుకి, డిస్ప్లేస్మెంట్ ఒకవైపుకి పనిచేస్తూ ఉంటాయి. ఇది ఫోర్సు, ఇది డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఒకవైపుకి, డిస్ప్లేస్మెంట్ ఒకవైపుకి పనిచేస్తే దట్ ఈస్ కాల్డ్ ఏ నెగిటివ్ వర్క్. మాట్లాడుకున్నాం మనం ఆల్రెడీ, వర్క్ పవర్ ఎనర్జీలో మాట్లాడుకున్నాం. 48వ. 48th క్వశ్చన్. వాటర్ ఈస్ బాయిల్డ్ ఇన్ ఎ పాట్ అండ్ ద హాట్ వాటర్ రైజెస్ వెల్ ద కూల్డ్ వాటర్ మూవ్స్ డౌన్. హాట్ వాటర్ రైజ్ అయింది, కూల్డ్ వాటర్ మూవ్ అయింది డౌన్కి. ఓకే, విచ్ టైప్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అన్నాడు. మొత్తం కథ ఏంటి, వాటర్. వాటర్ అనేది ఏంటి, లిక్విడ్. లిక్విడ్ అంటే అర్థం ఏంటి, కన్వెక్షన్. సో కండక్షన్ కాదు, రేడియేషన్ కాదు, ఇన్సులేషన్ కాదు, కన్వెక్షన్. సాలిడ్స్, లిక్విడ్స్ అనేది వస్తే అది కన్వెక్షన్ అని గుర్తుపెట్టుకోండి. సో 48 క్వశ్చన్స్ అనమాట. టోటల్ 48 క్వశ్చన్స్ మాట్లాడుకున్నాం మనం, ఓకేనా. చాలా తెలియని క్వశ్చన్స్ కూడా మధ్యలో కొన్ని కాన్సెప్ట్లో వచ్చినాయి. రాని కాన్సెప్ట్స్ అనేవి మీరు మళ్ళీ వెళ్ళి ఒకసారికి 1-2 సార్లు చెక్ చేసుకుంటూ ఉండండి, ఓకేనా. అడపా అక్కడక్కడ కనపడతాం సహజం, వాటికి తగ్గట్టుగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఓకేనా. సో ఎవరైతే మన వీడియోస్ డైలీ చూస్తున్నారో తప్పనిసరిగా మీరు చూడటంతో పాటు ఇంకా అందరికీ ఫార్వర్డ్ చేయండి, ఓకేనా. మీరు ఎడ్యుకేషనల్ గ్రూప్స్లో ఉంటారు అన్నిటికీ కూడా ఫార్వర్డ్ చేయండి. సో మరొక మారథాన్ సెషన్తో మరొక 50 క్వశ్చన్స్తో ఇంకో వీడియోలో కలుస్తాను, ఓకేనా. అక్కడక్కడ ఎతికి మంచి క్వశ్చన్స్ తీసుకొస్తాను. సో మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సైన్ ఫర్ రైల్వేస్. బై.